यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। ओ తినకూడనివి ఎన్నో గతంలో తిని దాని ఫలితంగా పాడైనటువంటి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు ఈరోజు మనం మందు తింటూ ఉంటాం. ఇది ఔషధ సేవనం. అట్లాగే తిరగకూడని ప్రదేశాలంతా తిరిగి వెళ్ళకూడని చోటకల్లా వెళ్ళి మనసులను పాడు చేసుకున్న తరువాత మళ్ళీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వాటిని శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇదే తీర్థక్షేత్ర సేవనం, పుణ్యతీర్థ సందర్శనం. ఇవన్నీ అవే తీర్థాటన. జీవితం యొక్క లక్ష్యం ఏమిటో గమ్యం ఏమిటో అర్థం కాక బ్రతుకును పాడు చేసుకున్నాం. లేకపోతే ఈ జన్మకు రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆ విధంగా బ్రతుకు బుగ్గిపాలు కావడానికి మన యొక్క ప్రవర్తనే ప్రధానమని కాకుండా ఇతరుల యొక్క ప్రభావం కూడా మన ప్రవర్తన మీద చాలా ఉంది. మనం చేసిన చెడు పనులన్నిటికీ మనమే కారణం కాదు, బలహీనమైన మన మనసు కారణం, అది వేరే విషయం. కానీ అనేక మంది ఆ చెడు దారుల్లో మనం నడిపే ఉంటారు. పుట్టుకతోనే ప్రతి మనిషి చెడుగా రాడు, అజ్ఞానంతో వస్తాడు అంతే. చెడు అనేది సమాజంలో తయారవుతూ ఉంటుంది. కాబట్టి దారి తప్పినటువంటి వ్యక్తులతో కలిసి తిరగడం, వాళ్ళతంతా ముచ్చటిస్తూ ఉండడం, వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి బురదంతా కూడా మన తలల్లో దించడం, ఆ చెడు మార్గాల్లో మనం చరిస్తూ ఉండడం, ఈ విధంగా కూడా పాడైపోవడం జరిగింది. కాబట్టి చాలామంది అనేక జన్మల్లో పాడు చేసిన మనల్ని ఈరోజు మళ్ళీ చాలామంది బాగు చేయాలి. అది ఎక్కడ ఇంకేం. కనుక తినడం వల్లనే ఆరోగ్యం పాడైపోతే మందు తింటూ ఉన్నాం, తిరగడం వల్లనే మనసు పాడైపోతే తీర్థక్షేత్రాలకు పోతూ ఉన్నాం. అట్లాగే చేయకూడనటువంటి ఆలోచనలు చేసి జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటే దీనికి కారణం సమాజం అయితే, మనుషులైతే, మరి ఇప్పుడు ఎక్కడ మనం బాగుపడాలి? ఆ మనుషుల మధ్యలోనే బాగుపడాలి, కానీ ఈ ప్రపంచానికన్నా దూరంగా ఎప్పుడు వెళ్ళలేం. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం. భూమౌ స్ఖలిత పాదానాం. మనం నడుస్తూ ఉంటే ఎక్కడైనా జారిందనుకోండి, వర్షం వచ్చినటువంటి టైంలో నడుస్తూ ఉంటాం, భూమి మీద కాలు జారుతుంది. పాదానాం స్ఖలిత. భూమౌ స్ఖలిత పాదానాం. అలా కాలు జారగానే కింద పడితే ఏమవుతుందో, నడుములు ఇరుగుతాయో కాళ్ళు ఇరుగుతాయో, ఆ భయం మనకుంటుంది. అదొక అసంకల్పిత ప్రతీకార్య చర్య, రిఫ్లెక్స్ యాక్షన్ లాగా జరుగుతుంది. అలా జరగగానే ఏమైపోతానో అనే ఉద్దేశంతో వెంటనే మనల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అలా రక్షించుకునే ప్రయత్నంలో ఏముంది మనకు ఆధారం?
ఆలంబనం ఏముంది? ఏ భూమి మీద అయితే జారి పడుతూ ఉన్నామో ఆ భూమి ఆలంబనం, ఇంకోటి కానీ కాదు. భూమౌ స్ఖలిత పాదానాం భూమి ఏవ అవలంబనం. కాబట్టి అలా జారినప్పుడు వెంటనే చెయ్యి భూమి మీదనే పెడతాం. నడుము పడే లోపల, మోకాళ్ళు పడేలోగా ముందు చేయి పెట్టి దాని మీద నిలవడానికి ప్రయత్నం చేస్తాం. జారింది భూమి మీదనే. మనల్ని రక్షించుకోవడానికి కూడా భూమి మనకు ఆధారంగా, అవలంబనంగా తెలుస్తూ ఉంది, కానీ ఇంకొక ఆలంబనం కనిపించడం లేదు. అట్లాగే ఎక్కడైతే జనాల మధ్య తిరిగి మన జీవితాన్ని అన్యాయం చేసుకున్నామో మళ్ళీ ఆ జనాల మధ్యనే మన బ్రతుకుని పాడు చేసుకోవాలి. అయితే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే పాడు చేసే జనం కాదు. గతంలో పాడు చేసిన వాళ్ళ మధ్య కనుక మళ్ళీ వెళితే ఇప్పుడు అది గజస్నానం అయిపోతుంది, అంతకని ఇంకెళ్ళి. కనుక పాడు చేసేటువంటి వ్యక్తుల మధ్య ఉండి మన జీవితాన్ని పాడు చేసుకున్నాం కనుక ఈరోజు బాగు చేసేటువంటి వ్యక్తుల మధ్యలోకి వచ్చి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి అనేక మంది మన గతంలో మన జీవితాన్ని పాడు చేశారు, బుగ్గిపాలు చేశారు. ఈరోజు అనేక మంది మధ్యలో మన జీవితాన్ని పవిత్రం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇది అలా మన బ్రతుకుల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి స్థితిని మన బ్రతుకులో ఆవిష్కరింపజేసేటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళే సత్పురుషులు. వాళ్ళతో ఉండేటువంటి సాంగత్యమే సత్సాంగత్యం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. ఇది సోపాన క్రమంగా ఒక దివ్యమైన స్థితికి పోవడానికి మెట్టుగా ఒక క్రమం తెలియజేయబడ్డది ఇక్కడ. ఏమిటంటే సత్సంగత్వే, మహాపురుషులతో సాంగత్యం ఏదైతే ఉందో ఇది సత్సంగం, అసోసియేషన్. సత్సంగత్వే నిస్సంగత్వం. కాబట్టి ఈ సత్సంగం వల్ల అసంగత్వం ఏర్పడుతూ ఉంటుంది. అంటే సంగత్వం అంటే అటాచ్మెంట్, కలియిక. ఎక్కడైతే మనం కలిసి పాడయ్యామో దాని నుంచి బయటపడడానికి వేరే వాళ్ళతో కలుస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా కలవడమే, అది దుస్సంగం, ఇది సత్సంగం, అంతేంకెళ్ళి. కాబట్టి చెడ్డవాళ్ళతో కలవడం సంగత్వం అంటే కలవడం, అంతేంకెళ్ళి. సంఘం వాళ్ళతో కలిసి జీవించడం, సహచర్యం. సంఘం అంటే సహచర్యం, అసోసియేషన్. కాబట్టి ఇది సత్సంగం. ఈ సత్సంగం వల్ల నిస్సంగం ఏర్పడుతూ ఉంటుంది. దేని గురించి? ప్రపంచం నుంచి నిస్సంగం, ప్రాపంచిక విషయాల నుంచి నిస్సంగం. దీని ఫలితం, సత్సంగం యొక్క ఫలితం నిస్సంగం. నిస్సంగత్వే, ఆ నిస్సంగం యొక్క ఫలితం ఏంటి? నిర్మోహత్వం. మనసులో మోహం లేకుండా ఉండడం. మోహం అంటే మీకు తెలుసు, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూడడం ఏదైతే ఉందో ఇది మోహం. ఉన్నది ఉన్నట్లుగా అర్థం కాకుండా పోవడం, జీవితంలో స్పష్టత లేకుండా ఉండడం, అవగాహనలో, అది మోహం. కాబట్టి నిస్సంగత్వం వల్ల నిర్మోహత్వం, మోహత్వం లేకుండా పోతుంది. నిర్మోహత్వే, ఎప్పుడైతే ఆ నిర్మోహం అంటే మోహం లేని స్థితి వస్తుందో, నిశ్చల తత్వం, నిశ్చల చెల్లించనటువంటి దృఢమైనటువంటి తత్వం, తాత్విక దృష్టి, ఏదైతే సత్యమో దానికి సంబంధించినటువంటి దృక్పథం, తాత్విక దృష్టి. అది కనుక వచ్చిందంటే నిశ్చల తత్వే, ఎప్పుడైతే తాత్విక దృష్టి, ముముక్షత్వం, జిజ్ఞాస స్థిరంగా ఏర్పడిపోతుందో తద్వారా జ్ఞానాన్ని గురువు దగ్గర పొందుతాడు. జీవన్ముక్తి, జీవన్ముక్తి. నిశ్చల దృష్టి ఎప్పుడైతే వస్తుందో, నిశ్చల తత్వే జీవన్ముక్తి, దానివల్ల జీవితంలో ముక్తి ఏర్పడుతుంది. ముక్తి ఏమిటి? బంధం నుండి ముక్తి. ఏది బంధం? దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే ఈ ప్రపంచంలో. కనుక దుఃఖాన్ని భరించలేకపోతున్నాం కనుక దుఃఖానికి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, దుఃఖము, దుఃఖ కారణాలు, వీటి నుంచి విడిపడాలి అని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ భగవంతుడు ఇష్టమైనా లేకపోయినా ప్రతి మనిషి చేసే ప్రయత్నం అదే. కాబట్టి దుఃఖం ఎవరికీ ఆనందం కాదు ఈ ప్రపంచంలో, దుఃఖాన్ని ఎవరు భరించలేరు ఈ ప్రపంచంలో. దుఃఖం బంధం. కాబట్టి బంధం నుండి విముక్తిని పొందుతూ ఉన్నాడంటే దుఃఖం నుంచి విముక్తిని పొందుతూ ఉన్నాడు. ఇది ఎప్పుడో కాకుండా జీవించి ఉండగానే ముక్తి.
కాబట్టి ఈ ప్రపంచంలో ఉండగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏదో లోకంలో తరించడం ఇవన్నీ కాకుండా ఈ ప్రపంచంలో ఉండగానే ఈ దేహంలో ఉండగానే జ్ఞానం వల్ల జీవన్ముక్తిని పొందుతూ ఉంటాడు. దీనికి సత్సంగం ఉపకరిస్తూ ఉంది, అడుగడుగున ఉపకరిస్తూ ఉంది. అది సత్సంగం అంటే. కాబట్టి సత్సంగంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే, విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసజ్జతే. ఎప్పుడైతే విషయ ప్రపంచాన్ని గురించి మనసు ఆలోచిస్తూ ఉందో ఆ విషయాల్లోనే కూరుకుపోతుంది. దేనిని గురించి నీ మనసు ఆలోచిస్తూ ఉందో దాంట్లోనే నువ్వు ఉంటావు. మన మనసు కన్నా భిన్నంగా మనం ఉండలేం. నేను ఎక్కడ ఉన్నాను అనేది ప్రధానం కాదు, నా మనసు ఎక్కడుంది అనేది ప్రధానం. కాబట్టి నా మనసు ఎప్పుడైతే విషయ ప్రపంచంలో ఉందో నేను కూడా దాంట్లోనే ఉన్నానని అర్థం. కాబట్టి విషయ ప్రపంచం ఏమిటో నిన్నటి వరకు చూచాం మనం. కనుక ఈ ప్రపంచంలో ఏదున్నా పోగొట్టుకోవడం కోసమే ఉంది, ఇది ఎప్పుడైనా దుఃఖాన్ని నింపే కోసమే ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నదే. మనం ఆనందాన్ని కోరుతూ ఉన్నాం కానీ దుఃఖాన్ని కాదు, బంధాన్ని కాదు. కనుక బంధాన్ని కలిగించేటువంటి ఈ లోకం ఏదైతే ఉందో దీని నుంచి విడిపడడం అనేటువంటిది జరగాలి. కాబట్టి విషయ చింతన నుంచి విడిపడాలి. విషయ చింతన నుండి విడిపడాలి అంటే ఎట్లా సాధ్యం? అది మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచించకుండా ఉండడం మనసు వల్ల కానీ కాదు. ఏదో ఒక విషయాన్ని గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఏమీ ఆలోచించను అని నువ్వు కూర్చుంటే మనసు ఏదో ఒక దాన్ని టేకప్ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఎదురుగా ఉండే విషయాలే కాదు, దానికి స్మృతులు కూడా ఉన్నాయి, మెమరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి గతంలో చేసినటువంటి పనులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అనుభవించింది, ఈ అనుభవాలు ఉన్నాయి. మళ్ళీ వాటిని నెమరు వేసుకుంటూ మనసు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కనుక నువ్వు ఖాళీగా కూర్చున్నంత మాత్రాన మనసు ఖాళీగా కూర్చోదు. మనసుకు ఎప్పుడు స్నేహం కావాలి, ఏదో ఒక విషయంతో స్నేహం కావాలి, సఖ్యం కావాలి. ఇప్పటి వరకు మనసుకు తెలిసింది ప్రపంచమే, ఇప్పటి వరకు మనసుకు అర్థమైంది సంసారమే, ఇప్పటి వరకు మనసు యొక్క అనుభవంలో ఉన్నటువంటిది ప్రాపంచిక విషయాలే గనక దానిని గురించి ఆలోచిస్తుంది. కానీ మరొక విధంగా ఆలోచించేందుకు అవకాశం లేదు. కానీ ఆ డైరెక్షన్ మారాలి. ఇప్పుడు ఆ ఆలోచన విధానం మారాలి. దేని గురించి అయితే మనసు ఆలోచిస్తూ ఉందో అక్కడి నుంచి మరల్చాలి. అలా మరల్చడం అనేది మన చేత కాదు. ఎందుకో తెలుసా? ఆ గాడిలో పడిపోయినాం, వచ్చిన బాధ అది. ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానాన్ని, మన దృష్టిని మరల్చి మన సంకల్పాల్ని మరొక వైపు, శ్రేయో మార్గం వైపు తిప్పేటువంటి వాళ్ళు కావాలి. ఇది సత్పురుషులకే సాధ్యం, అది ఇంకేం లేదు. సత్పురుషులకే సాధ్యం, వాళ్ళ దగ్గరే జరుగుతుంది ఇది. అది సంకల్పమే, ఇది సంకల్పమే. స్వామీజీ సంకల్పో బంధ అన్నారు కదా, అది కూడా సంకల్పమే కదా. నిజమే, అది ముల్లే ఇది ముల్లే. ఒక ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళు తీసుకొని ఈ ముళ్ళును తీసేసి దాన్ని పడేసినట్టుగా. కాబట్టి ఒక సత్సంకల్పం చేత దుస్సంకల్పాన్ని దూరం చేస్తూ పోవాలి. ఎందుకని మనసులో సంకల్పాలే ఉన్నాయి. మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ ఈ సంకల్ప జలం ఇంకిపోతే ఆ తర్వాత మిగిలిందేదో అది కేవలం స్వరూపం అయి ఉంటుంది. కాబట్టి ఆ స్వరూపమే మోక్షం. ఇది గురువిచ్చేటువంటి జ్ఞానం వల్లనే కలుగుతుంది. అలా జ్ఞానం కలగాలంటే మనసు విశుద్ధం, ప్రసన్నం, ఆత్మావలోకన క్షమం భవతి. కాబట్టి అది ఒక విశుద్ధంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. భగవంతుని యొక్క ఆలోచనలు జరిగితే మనసు పవిత్రంగా ఉంటుందేమో కానీ మలినపూరితమైనటువంటి ప్రాపంచిక విషయాలు కనుక మనసులో నడుస్తూ ఉంటే అటువంటి మలినపూరితమైనటువంటి మనసులో మోక్షం వచ్చేందుకు అవకాశం లేనీ లేదు. అందుకని ఈ ఆలోచన విధానాన్ని మార్చేటువంటి వాళ్ళు సత్పురుషులు. ఇది సత్పురుషుల యొక్క సాంగత్యం, సత్సంగం. కనుక సత్సంగంలో మనకు తెలియకుండా చాలా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ ఆహారం యొక్క పరిణామం, దాని యొక్క పరివర్తన ఎట్లాగైతే ఉందో లోపల మనకు తెలియకుండానే అది ఎట్లా రసంగా మారుతూ ఉందో, ఆ రసం ఎట్లా రక్తం అవుతూ ఉందో, ఆ రసం నుంచి రక్తం నుంచి మాంసం ఎట్లా తయారవుతూ ఉందో, ఇదంతా లోపల మనకు తెలియకుండా ఎలాగైతే జరిగిపోతూ ఉందో అంతకన్నా అద్భుతంగా జరుగుతుంది ఏది సత్పురుషుల యొక్క వైభవం. మన జీవితంలో మనం వింటూ ఉంటాం, సత్పురుషుల మధ్య ఉంటాం. స్వామీజీ ఎవడు సత్పురుషుడు? ఇది కూడా ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఇది. ఈరోజు అంతా అదే. ఎందుకో తెలుసా? జ్ఞానానికి ధ్యానానికి తేడా తెలియని వాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్తున్న రోజులు ఇవి. ధ్యానంతోనే నీకు మోక్షం వస్తుందని చెప్తున్న రోజులు ఇవి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వం కన్నా కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర జ్ఞానం ఉందో, ఎవరి దగ్గర జ్ఞానం లేదో తెలియదు. కానీ ఈ దశలో మనకు కావాల్సింది ఏమిటో తెలుసా? అవి వేరే విషయాలు, అవి కన్నా లోతైన విషయాలు, గురువు బోధిస్తే మనకు అర్థమయ్యే విషయాలు. కానీ సత్పురుషుడు, సత్సంగము అంటే ఏమిటంటే ఎవరి దగ్గర నువ్వు ఉంటే కేవలం భగవత్ సంబంధమైన విషయాలే మాట్లాడతాడో వాడిని సత్పురుషుడుగా నువ్వు యాక్సెప్ట్ చేసేయచ్చు ఈ దశలో. మరొక రకమైనటువంటి ప్రపంచాన్ని గురించి కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా,
లోక వాసనని కలిగించేటువంటి ఆలోచనలు కాకుండా ఎప్పుడూ భగవంతుని గురించే నీకు ఎరుక చేస్తూ ఉన్నాడు అనుకోండి, భగవంతుడిని నీ స్మృతికి తెస్తూ ఉన్నాడు అనుకోండి, రెండో విషయంలో అతనికి అభిలాష లేదనుకోండి, అదే సత్సంగం, ఇంకే చాలు. మరొక రకమైనటువంటి ప్రపంచాన్ని గురించి కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా, లోక వాసనని కలిగించేటువంటి ఆలోచనలు కాకుండా ఎప్పుడూ భగవంతుని గురించే నీకు ఎరుక చేస్తూ ఉన్నాడు అనుకోండి, భగవంతుడిని నీ స్మృతికి తెస్తూ ఉన్నాడు అనుకోండి, రెండో విషయంలో అతనికి అభిలాష లేదనుకోండి, అదే సత్సంగం, ఇంకే చాలు. ఎప్పుడు శాస్త్ర చర్చ, సాధనకు సంబంధించిన విషయాలు, దీనివల్ల ఏమవుతాయో తెలుసా, మన మనసు పవిత్రమవుతూ ఉంటుంది, నిత్య నూతనమైనటువంటి భావాలు మన మనసులో ప్రవేశిస్తూ ఉంటాయి. ఇందువల్ల మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. మొట్టమొదట సంశయాలు ఉండవు, సందేహాలు పోతాయి, బ్రతుకులో ఒక పవిత్రత వస్తూ ఉంటాయి, సద్భావాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే సమయంలో ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి, సాధన వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది. ప్రపంచాన్ని గురించి ఆలోచించాలనేటువంటి విషయంలో ఆసక్తి తగ్గుతూ ఉంటుంది, కానీ పరమేశ్వరుని గురించి ఆలోచించాలి అనేటువంటి భావన కదులుతూ ఉంటుంది. కాబట్టి ఒక కళ్ళు లేనటువంటి వాడికి కళ్ళు ఉన్నవాడు ఎట్లాగైతే చెయ్యి పట్టుకుని ఊతగా నడిపిస్తూ పోతూ ఉంటాడో, ఈ దశలో ఏదో కనపడనటువంటి మనం, ఏది ప్రేయస్సో ఏది శ్రేయస్సో అర్థం కానిటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం గనక, ఇటువంటి గుడ్డితనంలో, ఈ అంధత్వంలో ఎటుపోతుందో మన మార్గం మనకే అర్థం కాదు గనక, మన చెయ్యి బట్టి నడిపించేటువంటి వాడు ఒకడు ఉండాలి. అటువంటి వాడు ఎలాంటి వాడై ఉండాలి, మనలాగా గుడ్డివాడైన వాడు కాకుండా కాస్త కళ్ళున్నవాడుగా ఉండాలి, చూడగలిగిన వాడుగా ఉండాలి, ఒక స్పష్టత కలిగిన వాడుగా ఉండాలి. అటువంటి వాడు కనుక మనకు తోడైనట్లయితే ఒక సన్మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి సన్మార్గంలో మనకు తీసుకుపోయేటువంటి వాళ్ళు సత్పురుషులు. ఆ సత్పురుషులతో మనకు ఉండేటువంటి సహచర్యం ఏదైతే ఉందో అది సత్సంగం. ఇంకే సత్పురుషుల్లో ఒకటే ఉంటుంది భావన, అతడు ఆప్తకాముడా, ఆత్మవిధుడా, జ్ఞానే వేరే విషయం. సత్పురుషుడు అని అంటున్నాడు గనక సద్భావాలు ఎప్పుడు అతనిలో కదులుతూ ఉంటాయి. ఒక్కటే గుర్తుపెట్టుకో, నాకుండేటువంటి జ్ఞానాన్ని ఇతనిలో కూడా దించాలి అనే ఆకాంక్ష ఎవరిలో అయితే ఉంటుందో అతడు సత్పురుషుడు, అంతే, ఇంకేం లేదు. కనుక నేను తృప్తి పడడమే కాదు, నాలాగా జనం కూడా తృప్తి పడాలి, నాలో ఉండేటువంటి పవిత్రత ఇతరులలో రావాలి. నాకు దేనివల్ల నాకు శాంతి కలిగిందో అది వాళ్ళకి శాంతి కలగడానికి అది నేను వాళ్ళకి అందించాలి. నాకు ఉండేటువంటి స్పష్టత, క్లారిటీ జ్ఞానంలో వాళ్ళకు కూడా రావాలి. నేను ఎలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటానో వాళ్ళు కూడా అలా సద్వినియోగం చేసుకోవాలి. అందుకని వాళ్ళకు ఒక మార్గాన్ని నేను సుగమం చేయాలి అని నిరంతరం ఆలోచించేటువంటి దృక్పథం ఎవరిలో అయితే ఉంటుందో అది వైభవోపేతమైన జీవితం. నన్ను అడిగితే ఇంతకన్నా వైభవం ఏముంది చెప్పండి? What can be a greater glory than this? Therefore, all saints are glorious. Their glory is absolutely divine. కేవలం ప్రపంచానికి సంబంధించింది కాదు, కేవలం ఆధ్యాత్మికమైనటువంటిది. కాబట్టి ఏ ఆనందాన్ని, ఏ శాంతిని తాను అనుభవిస్తూ ఉన్నాడో అది ఇతరులకి అందాలనేటువంటిది. భగీరథుడు తపస్సు చేస్తే అది సత్సంగం యొక్క వైభవం. భగీరథుడు తపస్సు చేశాడు ఎవరి కోసం? గంగాదేవి కోసం. గంగామాత దర్శనమిచ్చింది. ఇది గంగావతరణ ఘట్టం. నాయనా భగీరథ, కఠోరమైనటువంటి తపస్సు చేశావు, ఏం కావాలమ్మా నీకు అని అడిగి, తల్లి ఒకే ఒక ఉద్దేశంతో నేను తపస్సు చేశానన్నాడు భగీరథ. అందువల్ల రాముడు పొంగిపోతాడు, మా ఇటువంటి వంశంలో నేను పుట్టాను, అందువల్ల దానికి ధర్మానికి నేను దూరంగా వెళ్ళలేను. ఎందుకంటే దిలీపుడు, భగీరథుడు, దశరథుడు వాళ్ళందరి యొక్క వంశంలో వచ్చినటువంటి వాడిని నేను. నాది ఋషికులం, వాళ్ళ త్యాగం నాలో ఉంది. నాకు కావాల్సింది రాజ్యం కాదు, నాకు కావాల్సింది త్యాగం అని రాముడు కూడా. కనుక భగీరథుడు అంత కఠోరమైన తపస్సు చేస్తే, గంగాదేవి దర్శనం ఇస్తే, నాయన నీకేం కావాలో కోరుకో, ఏం కావాలంటే అది ఇస్తుంది. కానీ ఏం కోరుకున్నాడు తెలుసా? అమ్మ నువ్వు అక్కడి నుంచి కొద్దిగా కిందకి రావాలి. అదే ఎప్పుడు తపస్సు చేసినా తాను పైకి పోవాలనుకుంటాడు. ఇది రివర్స్లో ఉంది, నువ్వు కిందకి రాను. నేను పైకి పోవడానికి ఆర్థికంగానో, ఏదో ఒక విధంగా సాంఘికంగానో, రాజకీయంగానో, పేరు ప్రతిష్టలో, మరొకటి మోక్షమో, ఏదో ఒకటి స్వర్గమో, తాను పైకి పోవాలని సాధనలు చేసిన వాళ్ళని చూసామే కానీ తన విషయం మాని నేను ఎక్కడున్నవాడిని అక్కడే ఉంటాను, నాకేం అవసరం లేదు, నువ్వు కిందకి దిగు. ఎక్కడి నుంచి? శంభుని శరం అందుండే సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి, భూమి భూలోకం. దేనికయ్యా నన్నెందుకు పెంచుతావు? నువ్వు నీకు కావాలంటే నువ్వు పైకి రావడానికి నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఊర్ధ్వంగా రా, నన్నెందుకు అధోముఖంలో దించుతావు భగీరథని? మాట్లా కాదు, నువ్వు పరమ పావని గంగాదేవిని, నువ్వు పరమ పవిత్రమైనటువంటి దాన్ని,
ఎందుకనంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, ఎక్కడున్నావు? నువ్వు పుట్టిందేమో విష్ణు పాదాల నుంచి, నువ్వు ఉన్నదేమో శంభుని శిరం. కనుక నీ జన్మ చూస్తే అట్లుంది. కేవలం శ్రీహరి యొక్క పాద పద్మాల నుంచి, చరణ పంకజాల నుంచి కదిలి వచ్చావు. నువ్వు పాదతీర్థం, గంగోదకం. మరి ఎక్కడ చేరావు? శివుని యొక్క తల మీద చేరావు, జ్ఞానగంగ అయిపోయావు ఇప్పుడు. కనుక అమ్మ నేను ఒక్కటే కోరుతున్నా, అంత పరమ పవిత్రమైనటువంటి దానివి కనుక నువ్వు భూలోకానికి రావాలి తల్లి. అక్కడికి నేను ఎందుకు నాయన? చాలా అవసరం అమ్మ. కారణం ఏంటి నాయన? కాంగ్రెస్ వాళ్ళు ఉండారు, తెలుగుదేశం ఉండదు, కమ్యూనిస్టులు ఉండారు, సరేనా, జనతా దళ్ ఉంది, తృణమూల కాంగ్రెస్ ఉంది, అన్నా డిఎంకే ఉంది. అమ్మ ఇవన్నీ నువ్వు ఇక్కడ ఉండవు, నీకు తెలియడం లేదు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కాక మళ్ళీ థర్డ్ ఫ్రంట్ అంటమ్మా, థర్డ్ ఫ్రంట్. ఇప్పటికి ఎన్ని ఫ్రంట్లు అయినాయో అన్నీ బ్యాక్ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రంట్ వస్తూ ఉంది బ్యాక్ నుంచి. ఇది తట్టుకునేటట్లేదు. కాబట్టి ఎంత పాపం నడుస్తూ ఉందో మాటలతో చెప్పడానికి సరిపోవడం లేదు, మాటలు లేవు చెప్పడానికి. కాబట్టి ఈ పాపులంతా తరించాలంటే మా వల్ల కాదు, నువ్వే రావాలి. నువ్వు వస్తే నీలో గనక వాళ్ళు మునకలేస్తే ఆ పాపం పోయి వాళ్ళు పవిత్రులు అవుతారు. నువ్వు రా కిందకి అని భగీరథుడు పిలిస్తే ఆవిడన్నదట, నాయనా నా జీవితంలో భయమే తెలియదురా. ఎందుకని? పుట్టినింట్లో భయం లేదు, మెట్టినింట్లో భయం లేదు. పుట్టినిల్లు పాల సముద్రం, నా జీవితం కూడా పాలు పొంగినట్టే ఉండింది. మెట్టినిల్లు సరే విభూతి, ఇదంతా ఎప్పుడు వైభవమే. ఇక్కడ కూడా బాధ లేదురా, ఎక్కడ భయం లేదు నాకు. ఇప్పుడు భయపడతా ఉన్నాను వాళ్ళు వచ్చి నాలో దిగుతారే. నేను కనుక భూలోకం వస్తే వాళ్ళందరూ అన్ని పార్టీలు వచ్చి నాలో దిగితే ఎట్లా అని. అప్పుడు అంటాడు, తల్లి నువ్వేమన్నా చెప్పు, నాకు నీకు రెండోది ఇస్తాను నాయన. ఎంత ఉత్కృష్టమైనటువంటి కోరిక కోరుకుంటావు కోరుకో, నాకు ఏది అవసరం లేదు, నువ్వు దిగాలి. ఇదొక్కటే నాకు ప్రధానమైనటువంటి విషయం. నాయన నాకే భయంగా ఉందిరా వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ పాపాలన్నీ నేను మోయగలనా? ఇప్పుడైతే గలగలగలగల ప్రవహిస్తూ ఉన్నాను. వాళ్ళ పాపపు మూటలు తిరిగితే నేను కూడా చెప్పొక్క అంటానేమో, గలగలని పోలేనేమో, ఆ మూటలు మోసుకుంటూ నేను ముందుకు పోలేనేమో, ఆ పాపాల మూటలు అని అంటే భగీరథుని నమస్కరించి, తల్లి నీకు తెలియంది కాదు, నన్నేమన్నా పరీక్షిస్తున్నావేమో నాకు తెలియడం లేదు. ఒక్క మాట నీకు చెప్తా, నీలో వాళ్లే కదమ్మా స్నానం చేసేది. వాళ్ళు కొన్ని లక్షల మంది చేస్తారు, వాళ్ళ పాపపు మూటలు లక్షలు లక్షలు నీలో దించుతారు, నో డౌట్. కానీ ఒక్క తుకారాము, ఒక్క మీరాబాయి, ఒక్క ఆదిశంకరాచార్య స్వామి కనుక మునక వేశారంటే ఆ పాపాలన్నీ మరుక్షణం లేకుండా పోతాయి. వాళ్ళు ఎంతైనా దించని పర్వాలేదు. కనుక ఈ ప్రపంచంలో కేవలం దురాత్ములే కాదు ఉండేది, సాధువులు ఉండారు, సాధు మహాత్ములు ఉండారు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఒక్కసారి మునక వేశారంటే తల్లి నీ పాపాలన్నీ, వాళ్ళు దించిన పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోతాయి. కాబట్టి పాపుల యొక్క పాపాన్ని ప్రక్షాళనం చేయడానికి నువ్వు వస్తూ ఉంటే నీలో వాళ్ళు దించినటువంటి పాపాలని ప్రక్షాళనం చేయడానికి మహాత్ములు ఉన్నారమ్మా, సాధు మహాత్ములు ఉన్నారు. రా అంటుందట. అన్నాడో లేదో వెంటనే అన్నదట, తొందరగా బా అన్నదట. అది తమాషా. నువ్వు ముందు పోతూ ఉండు నాయన, నాకు దారి చూపిస్తూ ఉండు, నువ్వు పైలట్, నువ్వు ఎలా పోతూ ఉంటే నేను అలా వస్తానని సర్రం దిగి వచ్చేస్తా ఉంది గంగ. ఎందుకో తెలుసు, ఆవిడగా అనిపించిందట, నాకు కూడా సత్సంగ భాగ్యం కలుగుతుంది, సత్పురుష భాగ్యం కలుగుతుంది, కనుక సత్పురుషులు వచ్చి నాలో దిగుతారు, ఇంతకన్నా నాకేం కాదు. కాబట్టి ఇప్పటి వరకు ఏ ఆలోచనలు అయితే మనకు నడిచాయో ఇవన్నీ కూడాను ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు, విషయాలకు సంబంధించిన ఆలోచనలు. ఒక్కసారి మన ఆలోచన విధానం, థింకింగ్ ప్రాసెస్ ఎక్కడ మారుతూ ఉందో తెలుసా? సత్పురుషుల మధ్యనే మారుతూ ఉంది. ఎందుకని? ఇంత పవిత్రమైన మనసు నాకుంటే నేను చేసే ఆలోచనలేంటి, ఈ నికృష్టమైన ఆలోచనలేంటి, ఎంత మంజులమైనటువంటి భావాలు ఇవన్నీ, ఎంత మనోహరమైనటువంటి భావాలు. ఈ భావాలతో ఒక దివ్యమైనటువంటి పూల తోట శోభాయమానంగా రాణించినట్లుగా, రమణీయంగా గోచరించినట్లుగా నా మనసు కూడాను ఒక పుష్పవనంలాగా ఉండవలసింది. ఇది ఎందుకు ఇట్లా పేడ దిబ్బలుగా తయారవుతా ఉంది? కారణం ఏమిటి? ఉండకూడని భావాలన్నీ ఉన్నాయి. కాదు, రమణీయంగా, కమనీయంగా, మంచి కళాత్మకమైనటువంటి భావాలతో, ఆధ్యాత్మికమైనటువంటి భావాలతో నిత్య నూతనంగా నా మనసును తయారు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన దృక్పథం, ఆలోచన విధానం, ఆలోచనలో ఒక పరివర్తన ఇక్కడే కలుగుతుంది మనకు. ఇది వదిలితే మిగతా నటనే, అంత నటనే, అంత నటనే. అందువల్ల పెద్దల మార్గంలో పోయి నటన కాదు, అంతా నటనే రాయి లోకము నరకము చూపునురా. అంతా నటనే
నేరాయి లోకము నరకము చూపునురా. పెద్దల మార్గంలో పెద్దల మార్గంలో నడచి సిద్ధిని పొందుమురా. వృధా చేయబోకు జన్మము సదారాదు నీకు, ఈ జన్మము సదారాదు నీకు. కాబట్టి ఏది వాస్తవం కాదో అది నటన, ఏది సత్యం కాదో అది కపోల కల్పితం. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఒక నటన నడుస్తూ ఉంది, కానీ ఈ మార్గంలో కాదు, పెద్దల మార్గంలో నడిచి సిద్ధిని పొందుమురా. కాబట్టి మహాత్ములు ఏ మార్గంలో అయితే నడిచారో అది మార్గం. ఏష పంథా మయోద్దిష్టో ఈయన యాంతి మహర్షయ. రాముడు అడిగినప్పుడు, గురుదేవా ఈ శోణ నదిలో దిగాలి, ఏ వైపు దిగమంటావని అడిగాడు విశ్వామిత్రుడిని. సీతా స్వయంవరానికి వెళ్ళేటప్పుడు యాగ సంరక్షణ అయిన తర్వాత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు చూశాడు, అటు కొందరు దిగుతున్నారు, ఇటు కొందరు దిగుతున్నారు. వెళ్ళి పండ్లు కోసుకొని తెచ్చుకునే వాళ్ళు అరణ్యానికి వెళ్ళి ఒకవైపు దిగుతున్నారు, కట్టెలకు పోయే వాళ్ళు ఒకవైపు దిగుతున్నారు, మహర్షులు ఒకవైపు దిగుతున్నారు. వెంటనే అన్నాడు, ఈయన యాంతి మహర్షయ రామ ఏష పంథ. ఇదిగో ఈ శోణ నది. ఎందుకనంటే కొత్తగా నదిని చూసినప్పుడు ఎక్కడ లోతుందో మనకు తెలియదు, ఎక్కడ సుడిగుండాలు ఉంటాయో మనకు తెలియదు. అందువల్ల పెద్దలను అడుగుతాం ఏ మార్గంలో వెళ్ళాను. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఏష పంథ, నాయన అది దారి, ఇదిగో అక్కడ దిగు రామా, లక్ష్మణ నువ్వు కూడా పో, అక్కడ దిగు. ఎందుకో తెలుసా? నేను చెప్తున్నాను వినండి. ఏన యాంతి మహర్షయ, మహర్షులు ఎక్కడైతే దిగారో అక్కడ దిగండి. మహర్షులు నడిచిన మార్గంలో పోండి, పెద్దలు నడిచిన మార్గంలో పోండి. ఎందుకని? వాళ్ళకి కుట్రలు తెలియదు, కుతంత్రాలు తెలియదు, వాళ్ళకి మీడియా అవసరం లేదు, వాళ్ళకేం మీడియా అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. కాబట్టి ఆ నటనలు వాళ్ళ చేత కావు. వాళ్ళు ఏ రోజైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సిద్ధాంతాలు ఈ రోజు కూడా మనకు జ్ఞాన దీపికలుగా ఉన్నాయి, మనకు దారి దీపాలుగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మహర్షులు ఏ పొరపాట్లు తెలియనటువంటి వాళ్ళు, ఏ కల్మషం లేనటువంటి వాళ్ళు, ఏ దోషం తెలియనటువంటి వాళ్ళు, పరమ పవిత్రులైనటువంటి మహర్షులు చూపినటువంటి మార్గం ఏదో అదే మార్గం, అది పెద్దల మార్గం. మంది సత్యమైనటువంటి మార్గం. కాలం మారుతూ ఉన్నా, దేశం మారుతూ ఉన్నా, వ్యక్తులు మారుతూ ఉన్నా, పరిస్థితులు మారుతూ ఉన్నా, మారేటువంటి కాలానికి అనుగుణమైనటువంటి రీతుల్లో ధర్మాన్ని అందించగలిగేటువంటి పవిత్రమైనటువంటిది సనాతన ధర్మం గనక ఇది మనకు సత్సంగ భాగ్యాన్ని కల్పిస్తూ ఉంది. కనుక సత్సంగము అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భావాలు ఎక్కడైతే నడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడాను సత్సంగమే, అందులో మునక వేయాలి. ఈ సత్సంగం వల్ల నిస్సంగత్వం, అదే అసంగం అంటే ఇంతవరకు దేనితైతే మనకు సంగత్వం ఉండిందో దాని నుంచి విడిపడుతూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం సత్సంగం వల్ల వచ్చింది. సత్సంగం యొక్క ఫలితమే నిస్సంగత్వం. అంతవరకు మనం ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవ్వాలనుకుంటూ ఉండినా, మనలో ఏ రకాలైనటువంటి వ్యామోహాలు ఉన్నాయో ఆ వ్యామోహాలు చెడ్డవని తెలిసి మనం వాటి నుంచి విడిపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉండినా మన శక్తి సరిపోదు, మనకు మనంగా సాధించలేం. మనకు మనంగా సాధించలేనిది మహాత్ముల యొక్క అనుగ్రహంతో మనం సాధిస్తాం. ఎందుకో తెలుసా? ఇక్కడ నిరంతరం మనకు సద్భావాలు అందుతూ ఉంటాయి. ఈ సద్భావాల్లో ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు కదలవు, పరమేశ్వరునికి సంబంధించిన ఆలోచనలు కదులుతాయి, విషయాల నుంచి విడిపడుతుంది మనసు, సాధన వైపు నడుస్తుంది మనసు. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. ఎందుకనంటే అది నాకు అవసరం లేదు అని అనిపించిన తర్వాత, ఏదైతే మనకు అవసరం లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుందో దాని నుంచి మనం ఆటోమేటిక్గా విడిపడిపోతూ ఉంటాం. ప్రయత్నం అవసరం లేదు. ఇప్పుడు స్నేహితుడు ఉంటాడు, చాలా కాలం కలిసి తిరుగుతాం, ఒక దశలో భేదాభిప్రాయాలు వస్తాయి, భిన్నాభిప్రాయాలు వస్తాయి. ఇతను నాకు అవసరం లేదు అనుకుంటాం అనుకోండి, ఒక్క క్షణం అది కనుక ఇది నాకు అవసరం లేదు అనుకున్న తర్వాత మనసు దాని నుంచి విడిపడిపోతూ ఉంటుంది. దాన్ని మనం దూరం చేయాల్సిన అవసరం లేదు, మనసులో అది దూరం అయిపోతుంది. ఒకవేళ మనిషి దగ్గరున్నా మన మనసులో ఉండడు, అది ప్రధానమైన విషయం. ప్రపంచం దగ్గరుంటే పర్వాలేదు, ప్రపంచం మన మనసులోకి ఎక్కితేనే కష్టం. కానీ ఇక్కడ సద్భావాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో, సత్పురుషుల మధ్య సద్భావాలు ఏవైతే కదులుతూ ఉన్నాయో వీటి వల్ల ఈ ప్రపంచం ఏదైతే మారుతూ ఉందో, పరిణామశీలంగా ఉందో, దుఃఖాన్ని నాకు కలిగిస్తూ ఉందో, నేడుండి రేపు లేకుండా పోతూ ఉందో, దేనిని ప్రేమించినా ఈ జీవితంలో కన్నీళ్లే అందుతూ ఉన్నాయో, ఈ ప్రపంచం నాకు అవసరం లేనిది
నాకు నిత్య శాంతి కావాలి, నిత్య సుఖం కావాలి, ఇది భగవంతుడి నుంచి పరమేశ్వరుడి నుంచి నాకు అందుతుందే కానీ ఈ ప్రపంచం నుంచి నాకు అందేందుకు అవకాశం లేదు, కాబట్టి ఇది నాకు అవసరం లేదు అనే భావన ఈ సత్పురుషులు అందించే జ్ఞానం వల్ల కలుగుతుంది. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. అండర్స్టాండ్? అంటే స్వామీజీ మా సత్పురుషులు దొరకలేదు. ఓకే, అసలు సత్సంగం అనేది ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే సత్పురుష సాంగత్యం అనేది కూడా నంబర్ 2. సత్సంగం అంటే సత్ కాలత్రయే ప్రతిష్టతి యత్ సత్, 3 కాలాల్లో ఉండేటువంటి సత్యం ఏదో ఆ పరమేశ్వరుడు ఆయనతో అటాచ్ అయి ఉండడమే సత్సంగం డైరెక్ట్. ఇది కొద్ది మనం మింగలేనంత ముద్దది. అందువల్ల రెండవది ఏమిటంటే భగవంతుడితో సత్సంగం జరుపుకుంటూ ఉన్నారనుకోండి, ఇంకొకరు అవసరమే లేదు. వాళ్ళ మనసు కనుక భగవంతుని యందు రమిస్తూ ఉంటే, మా మనుస్మరత చిత్తం మయ్యేవ ప్రవిలీయతే విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసర్జతే. విషయాల గురించి ఆలోచించేటువంటి మనసు విషయాల్లో ఉంటుంది, నన్ను గురించి ఆలోచించేటువంటి మనసు నాయందే ఉంటుంది. మయ్యేవ ప్రవిలీయతే, నాలో విలీనమై ఉంటుంది. కనుక భగవంతుని గురించి ఎవరి అవసరం లేకుండా, ఎవరి సహకారం లేకుండా మన మనసే కనుక భగవత్ చింతన యందు కనుక ఉండగలిగితే ఇంకో సత్పురుషుడు కూడా అవసరం లేదు. కానీ అలా ఉండలేనప్పుడు అది అర్థమవుతుంది. మనకు మనంగా నడవడానికి కళ్ళు లేనప్పుడు కళ్ళున్నవాడి యొక్క ఊత మనకు ఎట్లా అవసరమై ఉందో, అతని యొక్క చేయూత మనకు ఎట్లాగైతే అవసరమై ఉందో అట్లాగే సత్పురుష సాంగత్యం. సో అది నంబర్ 1, ఇది నంబర్ 2. ఒకవేళ సత్పురుషులు కూడా దొరకలేదు స్వామీజీ నేనుండే ప్రదేశంలో, ఇదొక దురదృష్టం. ఎందుకో తెలుసా, ప్రారంధవశాత్తు అన్నీ వస్తాయి. కాబట్టి మనం పుట్టిన ప్రదేశం, మనం పెరుగుతున్న ప్రదేశం, మనలో ఉండేటువంటి మన సహచరులు అందరూ అలాగే తయారవుతారు ఒక్కొక్కసారి. స్వామీజీ ఏం చేయాలి, ఇప్పుడైతే ఈ బీజం పడుతూ ఉంది, ఆధ్యాత్మికంగా పెరగాలనేటువంటి ఆకాంక్ష నా హృదయంలో ఉంది, కానీ నాకు సరైన వాతావరణం లేదు, సత్సంగం లేదు, సత్పురుషులు దొరకడం లేదు. ఎవరిని చూసినా కూడా మళ్ళీ ప్రపంచం వైపు నడిపేటువంటి ఆలోచనలు కదిలించే వాళ్ళే ఉన్నారే కానీ నా చుట్టూ నాకు సత్పురుష సాంగత్యం లేదు. అటువంటప్పుడు సద్గ్రంథ పఠనం. ఎందుకో తెలుసా, సత్పురుషుల యొక్క భావాలే అందులో ఉన్నాయి. కనుక సత్పురుషులు లభ్యం కాలేదు అని దుస్సంగాన్ని తయారు చేసుకోవడం కాకుండా సద్గ్రంథాల మధ్య నిరంతరం కూడాను, ఎందుకని వాళ్ళ భావాలే అందులో ఉన్నాయి గనక, సద్భావాలు మనకు అందుతూ ఉండడమే ప్రధానం గనక సత్పురుషుల దగ్గర సద్భావాలు అందుతాయి. అలాంటి వాళ్ళు లభ్యం కానప్పుడు వాళ్ళు అందించినటువంటి ప్రసాద రూపంలో మనకి ఏదైతే అందించారో ఆ గ్రంథాల నుంచి మనకు సద్విషయాలు అందుతూ ఉంటాయి. ఇది కూడా సత్సంగమే. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నెక్స్ట్, కాబట్టి ఎప్పుడైతే నిస్సంగం ఏర్పడిపోయిందో అంతవరకు మోహం. ఏమిటి మోహం? సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా. ఏదైతే ఈ ప్రపంచం ఉందో ఇది శాశ్వతం కాదని తెలుస్తుండేనా అది శాశ్వతంగానే ఉండడం. ఎవడైతే భగవంతుడు ఉన్నాడో సనాతనుడు, అతడు అశాశ్వతంగా మనకు తెలుస్తున్నాడు. ఉన్నాడో లేడో డౌట్. అసలు భగవంతుడు ఉన్నాడో లేదో, ప్రపంచం మాత్రం ఉంది, ఓకే, ఉన్నంతవరకు ఉంది. ఇది ఈ ఆలోచనలు మారాలి అంటే సత్సంగంలో వచ్చేటువంటి భావాల వల్ల, జ్ఞానం వల్ల మారుతూ ఉంది. దీనివల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగం ఎప్పుడైతే ఏర్పడిందో ఇంకా మళ్ళీ ప్రపంచం మీద మోహం లేదు. అది నన్ను తృప్తిపరుస్తుంది అనుకుంటే మోహం. ప్రపంచం ఉంటే నష్టం లేదు, ప్రపంచం వేళ నేను సుఖపడతాను అనుకుంటే మాత్రం లాభం లేదు. ఎందుకని ఈ ప్రపంచం ఇప్పటివరకు ఎవరిని తృప్తిపరచలేదు. ఏదైనా ఉండొచ్చు ప్రపంచంలో, మనకు ధనం ఉండొచ్చు, కానీ నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట, శంకరాచార్య స్వామి. కాబట్టి ఈ ప్రపంచంలో ధనాన్ని పొందినవాడు, తృప్తిగా ఉన్నవాడు ఒక్కడు కనపడడం లేదండి. తృప్తికరో ద్రష్ట నా అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో వెతికినా కూడా ఒక్కడు కనిపించడం లేదు. ధనం ఉండొచ్చు, ధనం కాదు కావాల్సిన తృప్తి. మనిషికి ఆనందం కావాలి, శాంతి కావాలి. కాబట్టి ఏది ఉండినా సరే అవి ఉంటాయే కానీ వాటి వల్ల నువ్వు ఆశించేటువంటి తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలని నువ్వేదైతే అనుకుంటున్నావో అవి వీటి వల్ల కలిగేందుకు అవకాశం లేదు. అది శాశ్వతుడు సనాతనుడైనటువంటి భగవంతుని వల్ల నీకు లభ్యమవుతుంది కనుక ఆ వైపు నీ మనసు కనుక వెళితే మోహం లేకుండా ఉందని అర్థం. లేని దాన్ని ఉన్నట్లుగా చూడడం మోహం. ఏ ప్రపంచంలో ఆనందం లేదో ఆ ప్రపంచంలో ఆనందం ఉన్నది అని చూడడం మోహం. నిర్మోహం ఏంటి? ఈ విధమైనటువంటి అస్తవ్యస్త ఆలోచనల నుంచి బయటపడడం నిర్మోహం. ఇది ఎలా వస్తుంది? నిస్సంగం వస్తుంది కనుక. నిస్సంగం ఎలా వస్తుంది? సత్సంగం ఉంది కనుక. అది కనెక్షన్. కనుక సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. కాబట్టి ఎప్పుడైతే నిర్మోహం వచ్చిందో, మోహం గనక ఉంటే ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు అదేమవుతుందో, ఇదేమవుతుందో, ఇదేమవుతుందో, అదేమవుతుందో ఎన్నో. కానీ ఇప్పుడు అట్లా లేదు. నిశ్చలతత్వం, చలించినటువంటి తత్వం, తాత్విక దృష్టి,
తాత్విక దృష్టి. ఏది సత్యమో దానికి సంబంధించిన భావనలు ఉండడం తాత్విక దృష్టి. నిశ్చల తత్వే, ఈ నిశ్చల తత్వం ఎప్పుడైతే వచ్చిందో, తాత్వికమైనటువంటి అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, ప్రతిదాన్ని ఆలోచించి చూస్తాం. ఏది జరుగుతూ ఉండే నా ఉద్రేకాలు రావు, ఆవేశాలు రావు, ఆలోచనలు కదులుతాయి, అవగాహన కదులుతుంది. ఇంతకుముందు ఎక్కడైతే ఆవేశాలు చోటు చేసుకున్నాయో అక్కడ అవగాహన వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఇది తాత్విక దృష్టి. ఇది సత్యమా కాదా, ఇది నన్ను ఎక్కడికి తీసుకుపోతుంది, ఇది ప్రేయస్సా శ్రేయస్సా, నా ప్రేమలు ఎట్లా ఉన్నాయి, ప్రపంచం వైపు ఉన్నాయా పరమాత్మ వైపు ఉన్నాయా అనేటువంటి ఆలోచన కదిలిస్తూ ఉండడం ఏదైతే ఉందో ఇది తాత్విక దృష్టి. ఇది వచ్చేసింది అనుకోండి, ఇక మనసుకు దాని ఎందే ఆలోచన. ఇప్పుడు మోక్షం కావాలి అని అందరూ అనుకోవచ్చు. మోక్షం కావాలి అనుకోవడం వేరు, మోక్షం ఎక్కడుంది ఎలా ఉందో తెలుసుకోవడం వేరు. సరేనా? అది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు మీకు లేదు, అది మీకు తెలుసు. సపోజ్ నేను అడిగాను అనుకోండి మోక్షం ఎక్కడ ఉందని, మీరు క్లియర్గా చెప్తారు. అదే ఈ ఉపన్యాసాలు వినకముందు మీకు కూడా మోక్షం అంటే ఏదో లోకంలో ఉన్నదని అభిప్రాయం. ఇప్పుడు మోక్షం కేవలం జ్ఞాన రూపంలో ఉందని మీకు తెలుసు. కనుక జ్ఞాన రూపంలో ఉంది కనుక గురువు ఇస్తే వస్తుంది, అంతే. అంతకన్నా ఇంకొక మార్గమే లేదు. జ్ఞాతే తత్వే. తత్వ దృష్టి వచ్చినప్పుడు జ్ఞానం మనకు కలిగే అవకాశం ఉంటుంది. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం కలిగితే జీవన్ముక్తి, బంధం లేదు. జ్ఞానాత్ మోక్షాయితి, జ్ఞానం వల్ల నీకు మోక్షం కలుగుతూ ఉంది. ఆ జ్ఞానం గురువిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి నీ మనసు విశుద్ధంగా ప్రసన్నంగా ఉండాలి. అదే తాత్విక దృష్టి. ఈ తాత్విక దృష్టి రావాలి అంటే మోహం లేకుండా ఉండాలి. అదే నిర్మోహత్వం. నిర్మోహత్వం ఎట్లా వస్తుంది? సంగత్వం లేకుండా ఉండాలి. అది నిస్సంగత్వం. ఆ నిస్సంగత్వం ఎట్లా వస్తుంది? నీకు మహాపురుషుల యొక్క సాంగత్యం ఉండాలి, సత్సంగం. ఇది కనెక్షన్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నెక్స్ట్. వయసి గతే కః కామ వికారః, వయసి గతే కః కామ వికారః, శుష్కే నీరే కః కాసారః. వయసి గతే కః కామ వికారః, శుష్కే నీరే కః కాసారః. క్షీణే విత్తే కః పరివారో, క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్వే కః సంసారః, జ్ఞాతే తత్వే కః సంసారః. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. వయసి గతే కః కామ వికారః, శుష్కే నీరే కః కాసారః. క్షీణే విత్తే కః పరివారః, జ్ఞాతే తత్వే కః సంసారః. ఈ సంసారం నుంచి విడిపడాలి అనడం, అందుకని జ్ఞానం కావాలి. తమాష ఏమిటంటే కారణం లేకుండా కార్యం ఎక్కడా ఉండదు. ఒక కార్యం కనిపిస్తూ ఉందంటే దాని వెనక కారణం ఉంటుంది. ఎంతవరకు కార్యం ఉంటుంది? కారణం ఉన్నంత వరకు కార్యం ఉంటుంది. కారణం కనుక తొలగిపోతే కార్యం లేకుండా పోతుంది, అంతే. ఇంకా కారణం ఉండేటప్పుడు కార్యాన్ని మనం ఆపలేం. బాగా అర్థం చేసుకో. కనుక సంసారం ఎంతవరకు ఉంటుంది? సంసారం కార్యం, ఇట్స్ అన్ ఎఫెక్ట్. కారణం ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడంలో లేనిది ఉన్నట్లుగా తెలిసింది.
కాబట్టి ఉన్నదంతా పరమేశ్వర స్వరూపమే. ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత, ఆ ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అజ్ఞానం. అజ్ఞానం కారణం, సంసారం కార్యం. అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది. జ్ఞాతే తత్వే, తత్వే ఆ సత్యమేదో జ్ఞాతే, అది కనుక తెలిసిందే కా సంసార. ఇంకేడి నుంచి వస్తుంది సంసారం? నిద్రపోతూ ఉన్నంత వరకే కళ. ఒక్కసారి మేలుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా దానికి సంబంధించిన స్మృతి ఏదన్నా ఉంటే ఉండొచ్చు, అంతే. ఏమని? అబద్ధమని. అంతేగాని నువ్వు మేలుకున్న తర్వాత మళ్ళీ నీకు కల లేదు కనుక అలా ఆదమరిచి నిద్రపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లోనే నీకు కల కనపడుతూ ఉంది కనుక కార్యం ఉన్నది అంటే కారణం ఉండాలి. కారణం కనుక తొలగింది అంటే కార్యం ఉండేందుకు అవకాశం లేదు. సంసారం ఉన్నది అని అంటే అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం తొలగితే సంసారం ఉండేందుకు అవకాశం లేదు. అజ్ఞానం తొలగాలంటే, చీకటి తొలగాలంటే మరొక చీకటితో కాదు. నహి తమస్తమసో నివర్తకం. గీతాభాష్యంలో ఆచార్యులు వారు అంటారు, నహి తమస్తమసో నివర్తకం. చీకటిని చీకటితో నువ్వెప్పుడు పోగొట్టలేవు. తేజ తిమిర సంఘవత్ విద్యా అవిద్యాం నిహంతి ఏవా తేజ తిమిర సంఘవత్. అజ్ఞానం జ్ఞానం వల్లనే పోవాలి. ఎలాగూ? తేజ తిమిర సంఘవత్, తిమిర సంఘవత్ తేజ నిహంతి ఏవా విద్యా అవిద్యాం నిహంతి. కాబట్టి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది, వెలుగు చీకటిని పోగొడుతుంది. కనుక చీకటి అనేది కనపడుతూ ఉందంటే ఆ చీకటిలో ఏదైనా జరగచ్చు. చీకటి పోవాలి అంటే వెలుగు రావాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞాతే తత్వే, ఏదైతే సత్యం అది జ్ఞానం గనక, అది గనక తెలిసిందంటే కహ సంసార, సంసారం ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి సంసార అంటే ఏదో కాదు, సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల. సంసారో స్వప్నతుల్య హి. సంసారం అనేటువంటిది కల లాంటిది కదా హి. సంసార స్వప్నతుల్య హి. కాబట్టి కళ ఎట్లాంటిదో స్వప్నం లాంటిది సంసారం. స్వప్నంలో సంసారం ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. మేలుకున్న తర్వాత తెలుస్తుంది ఏమున్నారా. ఎందుకని? ఈ భార్య పిల్లలు కాదు, వాళ్ళు వేరే. అది ఇక్కడ చెప్పలేం, మళ్ళీ లేదు, వాళ్ళతో కలిసి జీవించలేం. కాబట్టి సంసార స్వప్నతుల్య, స్వప్నంలో ఉండేటువంటి విషయాలన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కాదు. కాబట్టి సంసారం కూడా అంతే. రాగద్వేషాది సంకుల. ఏమున్నాయి సంసారంలో? రాగద్వేషాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్ తప్ప. నాకు ఇది ఇష్టము, అది కష్టము. నాకు ఆ వ్యక్తి ఇష్టము, ఈ వ్యక్తి కష్టము. ఆ వ్యక్తి ఇష్టం గనక ఆయన నాకు దగ్గరగా ఉండాలి, ఆ వ్యక్తి కష్టం గనక ఆయన నాకు దూరంగా పోవాలి. ఏవి దగ్గర ఉంటే నాకు ఆనందమో దాని మీద నాకు రాగం, ఏది దూరంగా పోతే నాకు ఆనందమో దాని మీద నాకు ద్వేషం. ఇది రాగద్వేషాలు. నువ్వు తయారు చేసిన ప్రపంచమా ఇది? నువ్వు నేను అనుకున్నట్టుగా ఇది ఉండడానికి? కాబట్టి ఇవన్నీ మనం తయారు చేసుకుంటున్నాం. ఈరోజు ఎవరినైతే ప్రేమిస్తామో రేపు వాళ్ళని ప్రేమించడం, ఈరోజు ఎవరినైతే ద్వేషిస్తామో మళ్ళీ వాళ్ళని రేపు ప్రేమించి ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అర్థమవుతుంది ఇప్పుడు? ఇవన్నీ రాగద్వేషాలు, ఇవన్నీ కలిస్తేనే ప్రపంచం. ఇదే సంసారం. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి. స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవత్ భవేత్. ఫినిష్. ఎప్పుడు వరకు ఉంటుంది స్వప్నం? స్వప్నం కన్నంత వరకే ఉంటుంది ఆ కాలంలో. స్వప్న కాలంలోనే స్వప్నం. మేలుకుంటే స్వప్నం లేదు. సంసారం కూడా అజ్ఞాన నిద్రలో ఉన్నంత వరకే సంసారం. స్వకాలే సత్యవద్భాతి. అది ఆ అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ సంసారం సత్యం అనిపిస్తూ ఉంటుంది. సంసారం అంటే ప్రపంచం, ఈ ప్రపంచం అంతా సత్యం అనిపిస్తూ ఉంటుంది. ప్రబోధే, గురువు గనక బోధ చేశాడా, ఉన్నది ఉన్నట్లుగా అర్థమైందే, జ్ఞానం కలిగిందే, అసత్యవద్భవేత్. కాబట్టి మేలుకోగానే కళ ఎట్లాగైతే అసత్యం అని తెలిసిపోతూ ఉందో, ఇక్కడ జ్ఞానం కలగగానే ఈ సంసారం ఏదైతే ఉందో ఇంతవరకు ఉన్నటువంటిది ఇది కూడా అసత్యం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఒక కాలంలో కేవలం స్వప్న కాలంలోనే స్వప్నం ఉంది, అట్లాగే అజ్ఞాన దశలోనే ఈ ప్రపంచం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, ఈ సంసారం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. కాబట్టి జ్ఞానం గనక కలిగిందే అసత్యవద్భవేత్. ఇది లేనిదే అవుతూ ఉంది. కాబట్టి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం కారణమైంది కనుక సంసారం కార్యం.
కార్యం ఉన్నది అంటే కారణం ఉంది. ఎంతవరకు ఉంటుంది కార్యం? కారణం ఉన్నంత వరకు ఉంటుంది. కారణం తొలగితే కార్యం ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి సంసారం అనేటువంటిది నీకు దుఃఖమైతే, బంధమైతే, ఈ బంధం నుంచి నువ్వు విడిపడాలి అంటే ఈ కార్యం పోవాలి. ఈ కార్యం పోవాలంటే కారణాన్ని నువ్వు తొలగించాలి. కారణం అజ్ఞానం, అవిద్య. అవిద్య తొలగాలి. అవిద్య తొలగాలంటే విద్య కలగాలి. దేనికి సంబంధించిన విద్య? ఉన్నదానికి సంబంధించిన విద్య. ఏదో కాదు. కంప్యూటర్ తెలుసుకుంటే ఏమి రాదు, కంప్యూటర్ వస్తుంది. ఆత్మజ్ఞానం ఏది తెలుసుకుంటే రెండవది తెలియాల్సిన అవసరం లేదో, ఏ ఒక్క జ్ఞానంలో సమస్త జ్ఞానాలు ఇమిడిపోయి ఉన్నాయో, దేని నుంచి వేరు చేయలేవు దీన్ని. ఇట్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నీ కలిసినటువంటిది ఇది సముద్రం లాంటిది. ఇది ఒక జ్ఞాన సాగరం. కనుక ప్రబోధే అసత్యవద్ భవేత్, జ్ఞాతే తత్వే కహ సంసార. అర్థమవుతుంది? దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటో తెలుసా? వయసి గతే కహ కామ వికార. ఒకవైపు ఉదాహరణలు దృష్టాంతంగా ఇస్తూ ఉన్నాడు, ఒకవైపు గతంలో చెప్పేశాడు. చూచారా ఇప్పటివరకు నడిచే 8 శ్లోకాల్లో దాన్ని కొద్దిగా మళ్ళీ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకే లేదు. నారీ స్తనపర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం మనం చూచాం. 3వ శ్లోకం అదిగో వస్తుంది. వయసి గతే కహ కామ వికార. వయసి గతే కామ వికార కహ. అయ్యా, వయసు మళ్ళిన తర్వాత కామ వికారాలు ఉంటాయా అని అడుగుతున్నాడు. ఇది ఒక విచిత్రం. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయన కామ వికారాలు, ఆయన కథ, దానికి సంబంధించి టీవీలో ప్రోగ్రాము, నువ్వు ఎవరిని ప్రేమించావు, దానికి ఒక కార్యక్రమం, ఎందుకు ప్రేమించావు, ఎందుకు ప్రేమించావు, ఆడవాన్ని ప్రేమించావు, ఇంకదే నీ ప్రేమించేది. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి తెలుసా? ఇదంతా వయసు తమాషా, వయసు తమాషా. వయసి గతే. ఈ కామ వికారాలు ఎంతవరకు ఉంటాయి అని అంటే వయసులో ఉన్నంతవరకే. అది తమాషా. మంచి యవ్వనంలో ఉంటాడు అనుకోండి మనిషి, ఇది కూడా టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే యవ్వనంలో ఉన్నంత వరకు కామ వికారాలు విజృంభిస్తాయి, ఇక తను ఏమీ కనపడదు. అందుకని అంటుంటాం ఆయనకి కామంతో కళ్ళు పూడుకుపోయినాయి లేండి అంటాం. చూసారా? అది తమాషా. అంటే ఎందుకని అంటే వాడికి కనిపించదు ఏది. వాడికి ఏదో కనిపించింది అనుకో, అది మనకు కనిపించదు. ఇది తమాషా. ఉన్నది వాడికి కనిపించదు, వాళ్ళలో ఉండేది మనకు కనిపించదు. దాని పేరు కామ వికారం. అందువల్ల వికారం ఇట్స్ అ మోడిఫికేషన్. ఉన్నది కాదు అది వికారం, ఆకారం కాదు అది వికారం. అందువల్ల కామ వికారాలు ఎంతవరకు ఉంటాయి? వయసులో ఉన్నప్పుడే, యవ్వనంలో ఉన్నప్పుడే కామ వికారాలు ఉంటాయి. కానీ తమాషా ఏంటంటే ఈ కామం వల్ల కాంతలు లేదా మగవాడు కాంతం పోనండి, ఎందుకంటే ఒకరికి సంబంధించిందే కాదు ఇది. కామవికారం అంటే కేవలం పురుషుల్లోనే ఉంటుందని చెప్పడానికి లేదు, స్త్రీలలో ఉంటుంది. స్త్రీలు పురుషుని విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కాంతలు ఎంతవరకు, కామం ఎంతవరకు? కాలంలోనే కామము, కాలంలోనే కాంతలు. బాగా అర్థం చేసుకో, సరేనా? కాలము తప్పితే కాంతలు, కామము నిష్ప్రయోజనం. వయసు మళ్ళితే వనితలు నిరుపయోగం. వయసులో ఏ రూపాలైతే మనల్ని పిచ్చివాళ్ళని చేసి ఉన్మత్తుల్ని చేస్తాయో అవే రూపాలు వయసు మళ్ళిన తర్వాత దూరంగా ఉండి పిచ్చివాళ్ళని చేసిన రూపాలు దగ్గరలోనే ఉన్నా కదిలించలేవు మనల్ని. అది తమాషా. వాటికే గనక ఆ శక్తి ఉంటే ఎప్పుడైనా చేయించాలి, ఎప్పుడైనా మనల్ని కదిలించాలి. అలా కదిలించలే. అదే గనక వయసులో ఉన్నాడు అనుకోండి, వయసులో ఉన్న వ్యక్తికి ఒక అందమైన స్త్రీ అక్కడ పోతుంటే ఈయనకి ఎక్కడ లేని వాళ్ళకి అట్లాగే ఉండొచ్చు. కానీ అదే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వే సర్వం అది ఇది అని అదే వయసు మళ్ళతా చూడండి, అప్పుడు తమాషా. ముసలమ్మ కాఫీ తెస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు చూడాలి. అట్లా చూస్తూ ఉంటాడు, చేతిలో పేపర్ పెట్టుకొని ఆలోచిస్తా. ఆవిడ కాఫీ తెచ్చేది చూసి ఎందుకంటే ఇప్పుడు ఇష్టం లేదు చూడటం, చూస్తే ఏమడుగుద్దని భయం. చూసి అయిపోయింది 40 సంవత్సరాలు, ఇంకేం చూసేది, మొఖం మొత్తినట్టుంది. అందువల్ల మామూలుగా ఇట్లా ఉంటాడు పేపర్ చేత పట్టుకొని, ముసలా కాఫీ తెస్తుందని చెప్పి ఆవిడికి అది తెలుసు. అది యాక్షన్ కారణం ఉంది. ఆవిడికేంటో తెలుసా, అప్పుడేమో నేను వచ్చి రాకముందే అని, ఇప్పుడు ఇట్లా అంటావా ఏమో మహా పేపర్ చదివి ఉద్ధరించేవాడని ఇంకా ఆవిడే వెయ్యి.
ఇంతే. వయసి గతే కహ కామ వికార. ఆ రోజు ఆవిడ వస్తూ ఉంటే ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఆవిడ కాఫీ తెచ్చిపెట్టిన తాగండి బాగుంది, తాగుతానులే. ముందు కళ్ళతో తాగి తర్వాత పళ్ళతో తాగి ఏం చేసిన కర్మ అంత ఏమైంది ఈరోజు? వయసి గతే వయసి జీర్ణే కామ వికార కహ నష్టే వినష్టే వయసి వినష్టే కామ వికార కహ. ఎక్కడున్నాయి ఇక్కడ కామ వికారాలు? ఏమి లేవు, అయిపోయింది, ఫినిష్. అర్థమవుతుంది? శుష్కే నీరే కహ కాసారహ. కానీ తమాష ఏంటంటే ఆ వయసు ఒక్క దశే, యవ్వనం చాలా తక్కువ. అదొక మెరుపు లాంటిది యవ్వనం అనేది. ఒక ఆకాశంలో ఒక మెరుపు వచ్చిపోతుంది, ఒక ఆకాశంలో ఒక మేఘం వస్తుంది. అందుకని వయసులో ఉండేవాళ్ళు పాట పాడితే మేఘమాల. ఎందుకో తెలుసా? ఓ ఆకాశవాణి పాడరు, ఆకాశం ఎప్పుడు ఉంటుంది, మేఘం అటు వచ్చి పోద్ది కనుక మేఘమాల. చూస్తూనే ఉంటేనే కరిగిపోద్ది, అది మేఘం కరిగిపోద్ది లేకపోతే తరిగిపోద్ది. అది కనుక వర్షించిందే కరిగిపోద్ది, లేదు వెళ్ళిందే తరిగిపోద్ది. మళ్ళీ ఆకాశమే ఉంటుంది, ఆకాశం శాశ్వతం. అందుకని ఈ వయసు ఒక దశలో వచ్చి ఒక దశలో పోద్ది, అది తమాష. చాలా తక్కువ టైం యవ్వనం అనేది, చాలా తక్కువ. మరి ఈ రోజుల్లో అయితే ఇంకా తక్కువ, 25కి అయిపోతాం. ఎందుకంటే ధ్యానం క్లాసెస్ తీసుకోవాలంటే భయంగా ఉంది. ఎందుకంటే 30 వచ్చినాడు ఇట్లా కూర్చోలేకపోతుంటారు. ఏమయ్యా ఇక్కడ ఒక కాలు పడేస్తున్నాడు, అక్కడ ఒక కాలు పడేస్తున్నాడు. ఏంటా ఇది? ఇదేమిటి యోగమా? ఏమిటిదంటే లేదు స్వామీజీ కొద్దిగా 30కి మోకాళ్ళ నొప్పులా? లేదు స్వామీజీ చెప్పి ఆస్టియో ఆర్థరైటిస్ అట. ఇది 30కి. అర్థమవుతుంది ఈ రోజుల్లో ఇది. కాబట్టి ఈ మధ్యలో యవ్వనం ఏందో మనకు అర్థం కాదు. ఒకవేళ మంచి ఆరోగ్యవంతులకు కూడా 30-35 అయిపోయిందంటే ఇంక అయిపోతుంది, అంతే. ఇంకేంటి తమాషా? బాగా ఆలోచన చేస్తే యవ్వనం అనేది ఒక 3-4 సంవత్సరాలుగా కనపడుతుంది, బాగా అనలైజ్ చేసి అర్థం చేసుకుంటే. ఆ 3-4 సంవత్సరాల్లో కూడాను నిద్ర హాఫ్ తీసేయాలి, మళ్ళీ 2 సంవత్సరాలు. ఆఫీసుకు పోయేది అవి ఇవి అన్నీ తీసేయాల, సినిమాలు పోయేది అన్నీ తీసేయాల. అంతా పోతే 15 రోజులు ఒక పచ్చు. దీనికి అందువల్ల ఇవన్నీ ఆచార్యులు తెలుసు కనుక ఆయన చక్కగా మన ముందు వడ్డించిన విస్తరలాగా, నాయన మీరేం ఆలోచించిన అవసరం లే, నేను చెప్తున్నాను విను. వయసి గతే కహ కామ వికార. కాబట్టి నిజంగా వాటిలో కనుక ఆనందం ఉంటే ఎప్పుడూ ఉండాలి, కానీ ఒక వయసులోనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే వీటి కోసం బ్రతుకునే బుగ్గిపాలు చేసుకునేవాళ్ళు, భవిష్యత్తుని పాడు చేసుకున్న వాళ్ళు, విద్యలు పాడు చేసుకున్న వాళ్ళు, ఉద్యోగాల్ని పోగొట్టుకున్న వాళ్ళు, కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోయిన వాళ్ళు, తరువాత విలపించిన వాళ్ళు ఎంతోమంది, రైళ్ల కింద తలలు పెట్టిన వాళ్ళు, బావుల్లో దూకిన వాళ్ళు. ఏది? వీటి కోసమే, వీటి కోసమే. కనుక జ్ఞానం లేనప్పుడు ఏదైనా జరగచ్చు. వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః. నీరే శుష్కే జలే, నీరు ఎప్పుడైతే శుష్కించిపోయిందో, ఇంకిపోయిందో, కహ కాసారః సరోవరం ఎక్కడుంది? నీళ్లు ఉంటేనే సరోవరం. ఇది కూడా కాలానికి సంబంధించింది ప్లీజ్. కాబట్టి ఎప్పుడూ ఉండదు. వర్షాకాలంలో సరోవరం, ఒక సరస్సు, సమృద్ధిగా నీరుంటుంది, మనకు జలాశయంలో నీళ్లుంటాయి. అదే ఎండాకాలం వచ్చిందనుకోండి కష్టమైపోతుంది. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఆశ్రమంలో కూడా, వస్తానే అందరూ శృతి మందిరం చాలా పవిత్రమైంది, అందువల్ల మేము కాళ్ళు కడుక్కొని వస్తాము అని వెళ్ళి ట్యాపుల దగ్గర అందరూ తిప్పి కాళ్ళు కడుక్కొని ఇలా వచ్చి శుభ్రంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నట్టే, నాయన వద్దు, వాటర్ తగ్గిపోయినది ఆశ్రమంలో, భక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు బయట నుంచి వచ్చి, ఇంకా ఏం తగ్గుతుందో కనుక ఒక పని చేయండి. ఇప్పుడు మళ్ళీ మనకు వేసవి కాలం అయిపోయేంత వరకు దీన్ని శ్రీశైలంగా భావించండి. ఎందుకంటే శ్రీశైలంలో ధూళి దర్శనం. శ్రీశైలం ఒక్కచోటే మనం డైరెక్ట్గా వెళ్ళి గర్భగుడిలో స్వామిని పట్టుకోవచ్చు శ్రీశైలంలో. అది కూడా ఎట్లా తెలుసా? స్నానం చేసి తర్వాత విషయం, నువ్వు బస్సు దిగతానే పోయి పట్టుకోవాలి. ఇది శ్రీశైలంలో పద్ధతి. బస్సు దిగగానే అలాగే దుమ్ముతో ఎట్లాగైతే ఉన్నామో అట్లాగే అదే గుడ్డలతో స్నానం లేకుండా నేరుగా వెళ్ళి, చిన్న విగ్రహం అట్లా ఉంటుంది అందంగా, శివలింగం క్రిందనే ఉంటుంది, మనం వెళ్ళి అలా పట్టుకొని తల అందులో పెట్టి స్వామి మీద వస్తూ ఉంటాం. ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ కొబ్బరికాయ అది తీసుకొని పోతాం.
ఎందుకో తెలుసా? దీని పేరు ధూళి దర్శనం. శ్రీశైలంలో ధూళి దర్శనం ఒక్క చోటే. కారణం మన పురాణం ఏం చెప్తుందంటే, ఇవన్నీ మన కోసం, భగవంతుడికి మన మీద అంత ప్రేమ అనే దానికి, అంతేగాని దాన్ని ప్రధానంగా తీసుకోకూడదు. కుమారస్వామి తల్లిదండ్రులను వదిలి బయలుదేరి వచ్చేసాడని, ఆయన్ని వెతుక్కుంటూ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారని శ్రీశైలం. అర్థమవుతుంది? బిడ్డ మీద ప్రేమతో ఏడి నా బిడ్డ అంటూ వచ్చారు గనక, ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది గనక, బిడ్డ మీద ప్రేమ ఉండేటప్పుడు మీకు బిడ్డ కనపడలేదు అనుకోండి, వెతుకుతూ ఉన్నాం మనం, వాడు ఒక్కసారి కనపడితే ఏం చేస్తాం? ఉన్నట్లుండి ఆలింగనం చేసుకుంటాం. కానీ వాడిని రే నువ్వు పోయి స్నానం చేసి రాపో ఏ తండ్రి కూడా అనడు. అటువంటి వాడు తండ్రే కాడు, సన్యాసి అయి ఉంటాడు. అర్థమవుతుంది? ఎందుకంటే ఫిలియల్ ఎఫెక్షన్ అది. నా బిడ్డ ఏమవుతాడో, కనపడతాడో లేదో అనుకున్న తర్వాత వాడు కనపడితే ఎంత ఆనందం అది. అటువంటిది భగవంతుడట మన కోసం చూస్తున్నాడు. కుమారస్వామి కోసం కాదు. స్వామి మనం అందరూ ఆయన కుమారులం కనుక మన కోసం చూస్తూ ఉన్నాడు, ఇంకేమీ లేదు. ఎప్పుడు వస్తారా వీళ్ళు నా దగ్గరికి, ఎప్పుడు వస్తారా? రాగానే మొట్టమొదట నాయన నీ దుమ్ము ధూళి పక్కన పెట్టి నువ్వు తొందరగా రారా నా దగ్గరికి, తొందరగా రా. ఇది శ్రీశైలం ఉంటుంది. ఇప్పుడు మనం అది చెప్తున్నాం, ఇంతకాలం చెప్పాలి. నీళ్ళు అన్నంత వరకు, నీళ్లు తగ్గేటప్పటికి నాయన అక్కడ కాళ్ళు కడుగున అవసరం లేదు, ఇట్లాగే రండి శ్రీశైలం. శుష్కే నీరే కహ కాసారహ. కాబట్టి నీళ్లు కనుక ఇంకిపోతే సరోవరం లేదు. కానీ సరోవరం ఉన్నంత వరకు మనకు దప్పిక తీరుస్తుంది సరస్సు. జంతువులు వెళ్ళి స్నానం చేస్తాయి, పానం చేస్తాయి, పక్షులకు కూడాను నీళ్లు ఇస్తాయి, అవి కూడా దాహం తీసుకుంటాయి, బాటసారులు దప్పిక తీరుస్తాయి. ఇంత జరుగుతూ ఉంది. కానీ ఒక్క కాలంలోనే. కాబట్టి వర్షాకాలంలో పుష్కలంగా ఉంటుంది, కానీ వేసవికాలం వచ్చేటప్పటికి ఆ నీరు లేకుండా పోతుంది. కాబట్టి నీరు ఉంటేనే, నీరు కారణం, సరోవరం కార్యం. నీళ్లు ఉన్నంత వరకే దాన్ని సరస్సు అని పిలుస్తారు. నీళ్లు గనక ఇంకిపోతే దాన్ని సరోవరం అని ఎవరు అన్నారు. అది భూమి మాత్రమే. అర్థమవుతుంది? కాబట్టి కారణం తొలగిన తర్వాత కార్యం ఉండేందుకు అవకాశం లేదు. వయసి గతే కహ కామవికారః, శుష్కే నీరే కహ సంసారః, క్షీణే విత్తే కహ పరివారః. ఇది కూడా మనం చూచాం కదా, నిన్ననే చూచాం కదా. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః, పశ్చాత్ జీవతి జర్జర దేహే వర్తాంకోపి న పృచ్చతి గేహే. కాబట్టి నువ్వు ఎలా ఉండావని కూడా అడగరు. ధనం సంపాదిస్తూ ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో. యావద్విత్తః ఉపార్జన సక్తః, సంపాదితం, ఎంతవరకైతే ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడో అంతవరకు. కాబట్టి ధన సంపాదన అనేది కారణం, ధనం ఉండడము అనేటువంటిది కారణం, ప్రేమలు వలకబోయడం అనేటువంటిది కార్యం. ఈ కారణం పోయిందే ఆ కార్యం లేదు. ఎట్లాగో జ్ఞాతే తత్వే కహ సంసారః. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత సంసారం లేదు. కాబట్టి దేనికోసం మనం ప్రయత్నం చేయాలి? ఈ ప్రపంచంలో జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి. భ్రాంతి నుంచి విడిపించి శాంతిని ప్రసాదించేది జ్ఞానం ఒక్కటే గనక, ఆత్మ జ్ఞానం ఒక్కటే గనక దానికోసమే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి, ఉన్నవన్నీ మనకు అవసరం లేదు. మంచి ఎన్నో ఉంటాయి ఈ ప్రపంచంలో, మంచి విషయాలు ఎన్నో ఉంటాయి. మంచి విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు, అవన్నీ మనకు అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. మనకి ఏది శ్రేష్టమో అది మనకు కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయా చిరాత్ పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్. బ్రహ్మదేవుణ్ణి అడిగాడు వెళ్ళి అశ్వలాయన మహర్షి. వేదంలో బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఎందుకని సృష్టించిన వాడు గనక, నువ్వు చాలా చాలా సృష్టించావు, అవన్నీ నాకు అవసరం లేదు. అది తమాషా. అవి మంచియే కావచ్చు, మంచియే, నాకు అవసరం లేదు. నాకేది అవసరం అనేది కావాలి. చెరుకు రసం మంచిదే, నేను డయాబెటిక్. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి మంచి ఉన్నవన్నీ నా యొక్క జేబులోకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఏది శ్రేష్టం అది నాకు కావాలి కనుక, హే భగవాన్, నీ అపూర్వమైనటువంటి సృష్టిలో అద్భుతమైనటువంటి ఎన్నో ఉన్నాయి, అవన్నీ నాకు అవసరం లేదు. నేను అడుగుతున్న అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం, అధీహి నాకు బోధించు. అధీహి, యు ప్లీజ్ టీచ్ మీ, నాకు బోధించు. ఏంటది? బ్రహ్మ విద్యాం వరిష్టాం, ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్య. ఈ ప్రపంచంలో ఏ విద్యను తెలుసుకున్నా కూడాను అది ఉత్కృష్టం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? ఒక విద్యను తెలుసుకుంటే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే కానీ రెండవ దానికి సంబంధించిన జ్ఞానం కలగడం లేదు కనుక. కాబట్టి ఏ జ్ఞానాన్ని పొందితే యద్ జ్ఞాత్వా సర్వమిద విజ్ఞాతం భవతి, అది వరిష్టం కనుక, ఉత్కృష్టమైనది కనుక బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢం. నిగూఢమైనటువంటిది సదా సద్భిః, సత్సంగత్వే, సత్పురుషుల చేత సేవించబడేది.
సత్పురుషులైనటువంటి వాళ్ళు నిరంతరం దేనిని వాళ్ళ హృదయాల్లో నిక్షిప్తం చేసుకుని ఉన్నారో అది బ్రహ్మ విద్య. అధీహి, దాన్ని నాకు బోధించు. అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం ఏ ఆచరాత్ పాపం వ్యపోహ్య. ఏది తెలుసుకోవడం వల్ల సమస్త పాపాలు మనసు నుంచి దూరం అయిపోయి పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్. విద్వత్తు కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఏ పరమేశ్వరుని పొందుతూ ఉన్నాడో, ఏ పరాత్పరుణ్ణి పొందుతూ ఉన్నారో అటువంటిది పొందడానికి జ్ఞానమే ప్రధానం గనక ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఈశ్వరుడు అంటే ఏమిటో నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నాకు బోధించు. ఎందుకని ఇది ఒక్కటే ప్రధానమైంది. ఎన్నెన్నో ఉండొచ్చు ఈ ప్రపంచంలో, వెరీ ఇంపార్టెంట్. అది కూడా మంచిదే కదా, అది కూడా మంచిదే కదా, ఇది కూడా మంచిదే కదా. మంచి చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం. మనకేం కావాలి, ఏది శ్రేష్టం, ఇది ముఖ్యంగా నిర్ణయం చేసుకోవాలి. ఈ నిర్ణయం సత్సంగంలో వస్తుంది చక్కగా. ఎందుకో తెలుసా? నాకు మోక్షం కావాలని వెళ్తాడు, తెలియకుండా సత్పురుషులు ఏం చేస్తారో తెలుసా? నాకు మోక్షం కావాలి. ఆ మోక్షం కావాలనేవాడు ముముక్షు. మోక్షమే భూయాతిథి ఇచ్ఛ. నాకు మోక్షం కావాలని వాణ్ణి జిజ్ఞాసుగా మారుస్తాడు గురువు. తెలియకుండా జిజ్ఞాసుగా మారుస్తాడు. ముముక్షువుని జిజ్ఞాసుగా. జిజ్ఞాసు అంటే ఏంటి? జిజ్ఞాస ఏమిటి? జ్ఞాతం ఇచ్ఛ, నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక. వాడు నాకు కావాలని వస్తాడు మోక్షం. గురువు తెలియకుండా, వాడికి చెప్పకుండానే వాడిని మెల్లగా తెలుసుకునేటట్టు చేస్తాడు. ఎందుకో తెలుసా? మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది గనక. నాకు అది కావాలి, ఇది కావాలంటే ఆకాశం చూస్తూ ఉంటాడు అంతే. హరే రామ హరే కృష్ణ అంటే అక్కడుందని జ్ఞానం కలగాల. ఒక లోకంలో కాదు ఉండేది భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇది జ్ఞానం కలగాల. ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో తెలుసా? జ్ఞానం ఇచ్చేవాడు ఉంటే కూడా కలగదు, వాడు పుచ్చుకునేవాడికి ఉండాలి అర్హత. జిజ్ఞాసుగా కావాలి వాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అది అత ఈ కారణం చేత ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస, ఎంక్వైరీ. అత విచార కర్తవ్య, వస్తువు ఉన్నదే, దాన్ని విచారిస్తే కానీ అర్థం కాదు. ఇది బ్రహ్మ జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్ఛ. కాబట్టి మోక్షాన్ని పొందాలి అని వాడు వచ్చిన వాడిని జిజ్ఞాసుగా మారుస్తాడు. అది మహాపురుషుడు చేసే పని. జిజ్ఞాస ఏర్పడిన తర్వాత జ్ఞానం కోసం జ్ఞానాభిలాష వచ్చిందనుకోండి, తత్వ తెలుస్తుంది, తత్వావగాహన. జ్ఞాతే తత్వే కహ సంసార. ఇంకెక్కడ ఉంది నీకు దుఃఖం? అది ఇది కనెక్షన్. క్లియర్? కాబట్టి ఉన్నవన్నీ మాకు కావాల్సిన అవసరం లేదు. బాగా అర్థం చేసుకోండి. అవి మంచియే కావచ్చు, మనకు అవసరం లేదు. అవన్నీ మనకేం కావాలనేది ప్రధానమైన విషయం. నువ్వు టీవీ దగ్గర కూర్చుంటావు, రిమోట్ చేతిలో ఉంటుంది, ఉద్ధరించడానికి 200 ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎట్లా బతకాలి అది. అందువల్ల అవన్నీ ఉన్న కావలసిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏ ఛానల్ కావాలనో ఆ ఛానల్నే స్విచ్ ఆన్ చేస్తాడు. అది తమాషా. చాలా ఉంటాయి, అవన్నీ నాకెందుకు, నాకేం కావాలి అది. కాబట్టి నీకు కావాల్సిన దాంట్లోకే నువ్వు వెళ్తావు. నేను స్పోర్ట్స్ చూస్తాను, స్పోర్ట్స్కే వెళ్తావు, నీకు అది ఇష్టం కనుక. నేను సినిమాలు చూస్తాను, సినిమాకి వెళ్తావు. నేను సీరియల్ చూస్తాను, సీరియల్కే వెళ్తావు. కాబట్టి నీకు ఏది ఇష్టం అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కాబట్టి నాకు బ్రహ్మ విద్య ఇష్టము అని తెలిసిన తర్వాత రిమోట్ దాని మీదకే పోతుంది, ఆ నంబర్ మీదకే పోతుంది. చాలా ఛానల్స్ ఉండొచ్చు, నాకు అవసరం లేదు. కాబట్టి నాకు భగవంతుడే కావాలి అనేటువంటి భావన ఎప్పుడైతే స్థిరపడిపోయిందో మన మనసు భగవంతుని మీదకే పోతుంది, కానీ ఇంకో చోటుకి వెళ్ళేందుకు అవకాశం లేదు. జ్ఞాతే తత్వే కహ సంసార. కాబట్టి ఈ జ్ఞానం ప్రధానంగా ఉండాలి. మన మనసంతా కూడా జ్ఞానం వైపు పోవాలి. కానీ ఇప్పుడు మన మనసు దాని మీద లేదు, వేరే వాటి మీద ఉంది. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కూడా టచ్ చేస్తూ ఉండాడు. అయ్యా, ఇంత జ్ఞానం ఇస్తూ ఉండినా, కష్టపడి వచ్చి కూర్చొని విని ప్రయాణాలు చేస్తూ ఉండినా 14 సంవత్సరాలుగా ఏదో లాగేస్తూ ఉంది, పక్కన సైడ్ ట్రాక్ ఒకటి ఉంది. దాన్ని కూడా కాస్త చూడాల్సిన అవసరం ఉంది. ఇదిగో చెప్తున్నాను విను. మాకురు ధన జన యౌవన గర్వం మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం
మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మా కురు, కురు మా, ఈ పని చేయొద్దు. ఆ పని చేయాలి. ఏది? జ్ఞానం, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఆ పని చేయి, ఈ పని మాత్రం చేయొద్దు. ఎందుకని? ఈ పని చేస్తే ఆ పని చేయలేవు. ఏ పని అది? మా కురు, చెయ్యకు. చెయ్యకంటే ఇక్కడ కర్తవ్యం కాదు, ప్లీజ్ ఆలోచన చేయకు దాని మీద. అదే జ్ఞానానికి సంబంధించిందే, చేత్తో చేసే పనులు కావివి. మా కురు, చెయ్యకు. ఏమిటది? ధన జన యవ్వన గర్వం మా కురు. అది నాకు ధనం ఉంది, నాకు కావలసినంతమంది జనం ఉన్నారు, నాకు యవ్వనం ఉంది అనేటువంటి అభిమానం ఏదైతే నీకుందో ఆ గర్వం వద్దు, ఆ దంభం వద్దు. అది మంచిది కాదు. మా కురు, చేయకు. ఎందుకని? హరతి నిమేషాత్ కాలహ సర్వం. నిమేషాత్ కాలహ సర్వం హరతి. ధనం జనం యవనం సర్వం హరతి నిమేషాత్. నిమేషాత్, ఒక్క నిమిషంలో. కాలహ, కాలం ఏం చేస్తుందో తెలుసా? సర్వం హరతి, సమస్తాన్ని హరించేస్తుందంతే. ఒకే ఒక క్షణం. అన్నీ ఉంటాయి. యవ్వనం ఉంటుంది, ధనం ఉంటుంది, కావలసినంతమంది జనం ఉంటారు. ఒకే టైం హార్ట్ అటాక్, ఫినిష్, క్షణం. సరేనా? స్కూటర్లో పోతున్నాం, ట్రక్ వచ్చి కొట్టింది, ఫినిష్, స్పాట్లోనే. ఇంట్లోనే కూర్చొని ఉన్నాం, భూకంపం, ఫినిష్. ఏ క్షణమో అది తెలియదు. నిమేషాత కాలహ సర్వం హరతి. అర్థమవుతుంది? అలాంటప్పుడు ఏదన్నా శాశ్వతంగా ఉండేదైతే అభిమానాలు పెంచుకోవడం, గర్వం పెంచుకోవడం మంచిది. కానీ ఇది ఒక్క క్షణం, ఏ క్షణం పోతుందో తెలియదు. ప్రతి క్షణం ఆపదల్లోనే ఉంది. ఏ క్షణం ఆపద, ఈ క్షణమే కావచ్చు అది. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో, ప్రమాదభరితమైనటువంటి పరిస్థితిలో ఉండే మనం దేనికోసం గర్వం? ఇది మాత్రం ఎప్పుడు చేయొద్దు. మా కురు ధన జన యవ్వన గర్వం, అభిమానమే వద్దు. హరతి నిమేషాత్ కలహ సర్వం. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచం ఏదైతే ఉందో మాయామయం ఇదం అఖిలం, ఇదం జగత్ అఖిలం సర్వం, సమస్తం మాయామయం. ఇదొక మాయా, తమాషాది. లేకుండానే ఉన్నట్టు కనపడతా ఉంది, ఉండి ఉండి లేకుండా పోతుంది. మాయామయం ఇదం అఖిలం హిత్వా, దీన్ని చక్కగా తెలుసుకొని బ్రహ్మపదం త్వం, త్వం బ్రహ్మపదం ప్రవిశ, ఆ బ్రహ్మలో నువ్వు ప్రవేశించు. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందు. ఎట్లా? విదిత్వా. జ్ఞాన రూపంలో ఉన్నది కనుక మోక్షం, బ్రహ్మము జ్ఞాన రూపంలో ఉంది కనుక విదిత్వా, జ్ఞానాన్ని పొంది, జ్ఞానం ద్వారా బ్రహ్మ పదార్థాన్ని పొంది తరించిపో. అంతేగాని ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఇప్పటివరకు చెప్పిందని సమరి, ప్రపంచం ఏదైతే ఉందో లోకం, ఈ లోకం ఎప్పుడైనా శోకం. ఎందుకని? ఈ లోకంలో ఏవి ఉన్నా ఉన్నవే కానీ వాటిని చూసి పొంగిపోవడానికి ఏమీ లేదు. నా ధనం, జనం, ధనం ఉంటేనే జనం, దానికి మళ్ళీ కనెక్షన్. మాకురు ధనం జనం, ధనం ఉంటే జనం ఉంటారు, ధనం లేనివాడి పక్కన ఎవరు చేరరు. యవనం, ఇది కూడా చూచాం ఇప్పుడే, అది ఒక కాలం అట్లా ఉంటుంది. కాబట్టి యవనం ఉండేది పొయ్యేందుకే, ధనం ఉండేది పొయ్యేందుకే, జనం ఉండేది పొయ్యేందుకే. ఇది తమాషా. ఎక్కడుంటుంది చెప్పండి? ఇవి నావే అనుకుంటాం, ఇది బంధం. ఈ ధనం నాకుంది, ఎంతకాలం ఉంటుంది? జనం నాకున్నారు, ఎంతకాలం ఉంటారు? వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టాలి, మనమన్నా వాళ్ళని వదిలిపెట్టాలి. ఇందుకు కలిసేది. అర్థమవుతుంది? మమేతి బధ్యతే జంతు నిర్మమేతి విముచ్యతే. ఉపనిషత్. బంధం ఏంటి, మోక్షం ఏంటంటే ఉపనిషత్తు ఒకటే మాట అన్నది. మమేతి బధ్యతే జంతు, మమ ఇతి, నాది అనుకోవడం బంధం. నిర్మమేతి, మమేతి నా, మమ నా ఇతి,
నా మమ ఇది, ఇది నాది కాదు అని అనుకోవడం విముచ్యత. ఇది మోక్షం, ఇంకే లేదు. ఇది నాది అనుకుంటే బంధం, ఇది నాది కాదు అనుకుంటే మోక్షం, అంతే, ఇంకేమీ లేదు. ఎందుకని? అది మాయామయం. ఇదం అఖిలం హిత్వ. కాబట్టి తెలుసుకో దీన్ని. ఈ సమస్తమైన ప్రపంచం ఏదైతే ఉందో ఇది మాయా రూపంలో ఉంది గనక ఇది నాది అని అనుకున్నా రేపు ఇది నాది కాదు అని తెలుసుకోవడం కోసమే ఇది ఉంది. ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది మనం పొందినా ఎక్కువ కాలం ఉంచుకోలేం. ఇట్స్ ఎ హార్డ్ ట్రూత్. ఏదైనా సరే, ఇంక్లూడింగ్ దిస్ బాడీ, ఏది మనకుండినా ఎక్కువ కాలం మాత్రం మనం దాన్ని నిలబెట్టుకోలేం. బాగా అర్థం చేసుకోండి మీరు. ఎక్కువ కాలం ఇది అందరికీ తెలుసు, కానీ అర్థం కావడం లేదు. అర్థం అయిపోతే ముముక్షం అయిపోతాడు, జిజ్ఞాసం అయిపోతాడు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏదైతే మనకుందో ఈ లోకంలో దాన్ని ఎక్కువ కాలం మనం ఒకవేళ శ్రమించి, లేకపోయినా శ్రమించి పొందినా దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేం. అందం ఉంది, నిలబెట్టుకోలేం. అందువల్ల ముసలాళ్ళని చూడండి, చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తుంటారు మనకు. తాత నువ్వు బాగలేవు, రే నేను బాగున్నానా, మీ అవ్వ బాగుంది, ఇది ఒకటి. మళ్ళీ వాడండి నువ్వు బాగలేవు, అప్పుడు తీసుకొచ్చి చూపిస్తాడు, రే చూడరా ఎట్లుండేవాడు అప్పుడు, క్రికెట్ ఆడేవాడిని. నువ్వు కాదు బా, నువ్వు కావాలంటే మీ అవ్వని అడుగురా, ఆవిడ్ని. నానమ్మా తాతయ్యనా? కాదురా. ఎందుకని? తాతయ్య అయితే నేనెందుకు చేసుకుంటాను రా, ఇట్లుంటే నేనెందుకు చేసుకుంటాను, అది వేరేలే. ఇది విషయం, అర్థమవుతుంది. అందం ఉంది, అందాన్ని ఎక్కువ కాలం ఉంచుకోలేం. ఆరోగ్యం ఉంది, ఎక్కువ కాలం ఉంచుకోలేం. అందుకని అది ఉన్నప్పుడు కూడా మనకు భయమే. ఒక బస్సు ముందుకు పోతా ఉంటే వెంటనే చేతి కూడా తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకుంటాం. ఎందుకని? ఏదైనా దుమ్ము పోతుందేమో, ఆరోగ్యం పాడైపోతుందేమో. ఏం చేయాలి చెప్పండి? పొల్యూషన్ ఉంది, ఇట్లా అడ్డం పెట్టుకుంటాం. ఎందుకని? ఆరోగ్యం పాడైపోతుందేమో. ప్రతి చోట ఆరోగ్యం ఉండేవాడే అనారోగ్యం భయపడేది ఎక్కువ. అనారోగ్యం ఏమనుకోడు, నిండా మునిగేసి ఉంటాడు, చలేదు అసలు. ఇంక వాడికి ఒకటే ధైర్యం, ఇంక నేను దగ్గరంటే ఎదుటోడికి ఏదో వస్తుంటుంది అని. ఆరోగ్యంతో ఉంటాడు చూచారా, వీడికే భయం, ఏదొస్తుందో. నీళ్లు బిస్లరేనా, మినరల్ వాటరేనా? ఏం చేయాలి చెప్పండి? ఆరోగ్యంగా ఉండాడు, మినరల్ వాటర్ అయినా అని అడుగుతాడు. ఎందుకని? నా ఆరోగ్యం పోతుందేమో. కాబట్టి అందం ఉంది, అందాన్ని నిలబెట్టుకోలేము, కాలంలో పోతాయి. ఆరోగ్యం ఉంది, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోలేము, కాలంలో పోతాయి. ఆయుష్ ఉంది, నిలబెట్టుకోలేము మనం. చూడండి, ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళని నిలబెట్టుకోలేము ఈ ప్రపంచంలో. ఆర్థికంగా ఈరోజు బాగున్నాం, దాన్ని కూడా నిలబెట్టుకోలేము. అందువల్ల మాకురు ధన, పిచ్చోడు ధనం మీద వ్యామోహం పెట్టుకునేది. ధనం ఎందుకనంటే అది ఎప్పుడు కదలుతూ ఉంటుంది. లక్ష్మి చెల్లించడమే, సరస్వతిలాగా స్థిరంగా ఉండదు, చెల్లిస్తూ ఉంటుంది. ఎందుకనంటే స్వామిజీ అది కాదండి స్వామిజీ, ధనం ఉంది, ఎక్కడికి పోద్ది? ఉంది కదా పెట్టులో. చూడు, అలాగే పెట్టులో పెట్టుకుంటే ఎందుకు ఆ ధనం? రా, ఇప్పుడు కట్టలు కట్టి పుస్తకాలను ఇస్తాం, పెట్టుకో, అవి కూడా కాగితాలే. నా ఆశ్రమంలో కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి, పెట్టుకోపోయింది. ఖర్చు పెట్టాలని లేదా ధనం, అది తమాషా. ధనం ఎట్లా పోతుందంటే తమాషా. ఇదిగో ధనం ఉంది, క్యాష్ ఉంది, ఓకే, అలాగే పెట్టుకుంటావా నువ్వు? అది పోతుంది. ఎందుకో తెలుసా? క్యాష్ ఉన్నది అప్పుడు అనిపిస్తుంది, శాంత్రో ఎంత అండి, శాంత్రో ఎంత, యాక్సెంట్ ఎంత, మాండియా ఎంత. చూడు, ఎప్పుడైతే ధనం చేరుతుందో, ధనం లేదనుకోండి దాన్ని ఆలోచించడం కాళ్ళతో పోతూ ఉంటాడు. ధనం వచ్చిన తర్వాత క్యాష్ ఉంది కదా, కారు ఉంటే బాగుండు. ఇప్పుడు ఏం చేయాలి? క్యాష్ నా దగ్గరే ఉంచుకుంటా, కారు తెచ్చిపెట్టండి. ఎవడు ఇస్తాడు కారు? క్యాష్ ఇస్తేనే కారు ఇస్తాడు. క్యాష్ ఇచ్చామనుకోండి, క్యాష్ పోయా. ఇలా కాబోయా పిల్లి వచ్చాడు, పిల్లి పోయా ఇలక వచ్చి చిన్నప్పుడు. అదే ఇదంతా, ఆ రైమ్స్ అన్నీ ఇవే, అర్థమవుతుంది. కాబట్టి క్యాష్ ఏమో పోయా, కారు వచ్చా. క్యాష్ అన్నా ఉంటే కొన్ని రోజుల కన్నా ఏదో బ్యాక్టీరియా కొట్టేస్తుంది, అది వేరే విషయం. ఇది కారు వచ్చిందనుకోండి, క్యాష్ ఏమో పోయింది, కారు వచ్చింది. కారు ఎన్ని రోజులు తిరుగుతుంది? ఒకప్పుడు అది
మూలపడుతుంది. మూలపడినప్పుడు క్యాష్గా ఉంటుంది. ఇది తమాషా. కాబట్టి ఇది ఒక వస్తు రూపాన్ని పొందుతుంది, వస్తువు నశించిపోతుంది. అర్థమైందే? 200 రూపాయలు ఉంది, ఓకే, ఉంచుకోలేము. ఎందుకని? పిజ్జా కనపడుతుంది. ఇది తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, క్యాష్ పోయింది, పిజ్జా వచ్చింది. పిజ్జా వచ్చింది, నుజ్జు అయిపోయింది. మళ్ళీ కావాలనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తమాషా. కాబట్టి ఏదైతే ఉందో అది పోతుంది, ఉన్నవే పోయేది. కాబట్టి ఏది ఉండినా మనం ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలబెట్టుకోలేం. ఇదొక చాలా, ఏది నిలబెట్టుకోలేం. ఇప్పుడు ఎండ ఉంది, నిలబెట్టుకోండి. కొందరులే సాయంత్రం పూట బాగా ఎండ ఉందని చెప్పేసి లోపలికి పోయి చొక్కా ఉతుక్కొని వస్తాడు, వేసి ఇప్పుడు ఆరేసుకొని ఆయన వెళ్ళాలా సినిమాకి. లోపల మాట్లాడుతుంటాడు, ఈ లోపల ఎండబోద్ది, దాన్నేమో తడిపేసి ఉంటాడు. ఉండేది ఒకటే బ్రహ్మచారిగాడు. అందువల్ల అది తీసుకొని చేస్తాడు. ఎండ పోయిందే, నీ చేతిలో కనుకుంటే నిలపగలవు ఎండని. ఎండ నిలపలేము, వాన నిలపలేము, నీడలు నిడపలేము. అర్థమవుతా ఉంది? ఏది చీకటి నిలపలేము. నేను అందుకే ఆ సాంగ్ రాశాను చూడండి. ఇది ఆలోచన మీదనే రాశాను. ఒకసారి మన ఆశ్రమంలో షూటింగ్ జరుగుతూ ఉంది నైట్. చక్కగా పున్నం, ఆ రోజు చంద్రుడు ఉన్నాడు. ఆ రోజు నైట్ అంతా ఇక్కడంతా పొగబెట్టి బ్రహ్మాండంగా తీస్తూ ఉంటారు. అదేదో కరుణామయ దేవ అనేటువంటి సాంగ్. ఆ రోజు వచ్చింది నాకు ఆలోచన. ఇంత చల్లగా ఉన్నాడు చంద్రుడు, తమాషా చూడండి, ఇంత చల్లగా ఉన్నాడు చంద్రుడు, ఎంతవరకు ఉంటాడు? అది ఆడ అందాన్ని మనం ఎట్లాగైతే నిలబెట్టుకోలేమో, అంత చల్లగా ఉండేటువంటి జాబిలి ఎంతకాలం ఉంటాడు? అన్ని దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఎంత తమాషా. అప్పుడు నేను చెప్పా, నేనే కాదు, నాకున్నవి ఎట్లా పోతాయో నీకున్నవి కూడా పోతాయి, నువ్వు ఉన్నవి ఆహ్లాదంగా నేను కాదనడం లేదు అని. అప్పుడు ఆ రోజుల్లో మహాత్ములు రాసిన పాట వేరే, కానీ చందమామ రావే, అదొక్క మకుటం మాత్రం పెట్టేసి భావం మారిపోతుంది మన చరణాల్లో, మీకు తెలుసు. అందుకే నేను అది రాశాను. చందమామ రావే జాబిల్లి రావే. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే జాబిల్లి రావే, అవనికి రావే అమృతము తేవే, చందమామ రావే జాబిల్లి రావే, కొండనెత్తిన స్వామి అండజేరిపోవే, చందమామ రావే జాబిల్లి రావే. నింగిలో దోగాడే ఓ చందమామ, నేలనున్న మాపై ఎందుకంత ప్రేమ, నింగిలో దోగాడే ఓ చందమామ, నేలనున్న మాపై ఎందుకంత ప్రేమ, వేడిమి భరించి వెన్నెలలో పంచి, వేడిమి భరించి వెన్నెలలో పంచి, మంచి చేశావో మామవయ్యావో
చందమామ రావే జాబిల్లి రావే అవనికి రావే అమృతము తేవే చందమామ రావే జాబిల్లి రావే. దోబుచులాడే ఓ చందమామ కొండ స్వామితో మనము ఉండిపోలేమా. దోబుచులాడే ఓ చందమామ కొండ స్వామితో మనము ఉండిపోలేమా. తెల్లని వెన్నెల నెల రాజరావోయి తెల్లని వెన్నెల నెల రాజరావోయి దినరాజు రాగానే తెల్లవారునోయి చందమామ రావే జాబిల్లి రావే అవనికి రావే అమృతము తేవే చందమామ రావే జాబిల్లి రావే. నీకింత చల్లగా ఉంది, తెల్లగా ఉన్నావు, బాగున్నావు, హాయిగా ఉన్నావు, నువ్వు చల్లగా ఉన్నావు, మమ్మల్ని చల్లబరుస్తున్నావు. కానీ ఇది ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఇది కూడా దోబూచులాడ్డమే. కాబట్టి అన్నీ మనకు ఉన్నాయి, ఎట్లాగైతే నిలబెట్టుకోలేమో చంద్రుడు కూడాను దినరాజు రాగానే తెల్లవారునోయి, నీ బతుకు కూడా తెల్లారిపోతుంది అంతే. మాకు ఇవన్నీ ఉన్నట్లున్నాయి. మనం అంటుంటాం ఆ పదం తెల్లవారడం అనేటువంటిది ఒక చక్కటి పదప్రయోగం తెలుగులో. ఏమైందండి ఆయన విషయం? తెల్లారిపోయిందిలేండి అంట. అదే కాబట్టి దినరాజు రాగానే ఓ నెలరాజా ఏది చంద్రుడిని ఇప్పుడు ఇంత ప్రకాశవంతంగా ఉన్నావు, దినరాజు రాగానే తెల్లవారునోయి అయిపోతుంది నాయన నీ బ్రతుకు కూడా. కాబట్టి ఒక మాట విను. ఎందుకని? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, నువ్వు అనుకోకు. సూర్యుడి నుంచి నీకు వస్తూ ఉంది కనుక ఆ మాత్రం ప్రకాశం, దాంతోనే నువ్వు తృప్తిపడబాకు. నువ్వు కూడా రా, కొండస్వామితో మనం ఉండిపోలేము. అది తమాషా. కాబట్టి చంద్రుడికి కూడా ఎందుకని? మనసో చంద్రమాహ, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. కాబట్టి ఓ మనసా నువ్వు భగవంతుని మీద పో, ఓ చంద్రుడా అధిష్టాన దేవత నువ్వు కూడా రా. ఎందుకని? నీకు సుఖం లేదు. తెల్లవారిందే ఆయన వచ్చాడా, దినరాజు రాగానే తెల్లవారునోయి, సూర్యుడు వస్తాడు, నీ కథ కూడా అయిపోతుంది. కాబట్టి కొద్ది కాలమే ఈ ప్రపంచంలో మా బ్రతుకులు ఎట్లాగైతే ఉన్నాయో, నువ్వు చల్లటి వాడివి, తెల్లని వాడివి, ఆనందమైనటువంటి వెన్నెలను కురిపిస్తూ ఉన్నావు, ఆహ్లాదకరంగా ఉన్నావు. కానీ ఇది కూడా నీకెంతో కాలం కాదు. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి ఎవరు ఏది ఎక్కువ కాలం ఈ ప్రపంచంలో నిలుపుకోలేం. కాబట్టి అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ. కాబట్టి మా కురు ధన జన యవ్వన గర్వం. కాబట్టి నాకు ధనం ఉంది, నాకు యవ్వనం ఉంది, నాకు కావలసినంత మంది ఉన్నారు అనుకుంటావేమో. ఇవన్నీ కూడాను హరతి నిమేషాత్ కాలహ సర్వం, నిమేషాత్ కాలహ సర్వం హరతి, ఈ సమస్తాన్ని హరింపజేస్తుంది. కాబట్టి ఈ అభిమానం అవసరం లేదు. అభిమానస్య జ్ఞాన ప్రతిబంధకత్వాత్, జ్ఞానానికి ప్రతిబంధకం ఏది? అభిమానం అనేటువంటిది. కాబట్టి ఈ దేహం నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఆత్మను ఎట్లా పొందుతావు? ఈ ధనం నాది అనుకుంటూ ఉంటే జ్ఞానం ఎట్లా వస్తుంది? కాబట్టి అశాశ్వతమైనవన్నీ శాశ్వతమైనవిగా నువ్వు భావిస్తూ ఉంటే ఇది అజ్ఞానం. అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది. కాబట్టి సంసారం పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానానికి అభిమానం అనేటువంటిది ప్రతిబంధకం. ఇట్స్ అన్ ఆబ్స్టకల్, ప్రతిబంధకం. కాబట్టి ప్రతిబంధకాలను తొలగించుకో. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత కాలహ సర్వం మాయామయమిదం అఖిలం. ఈ సమస్తమైన ప్రపంచం మాయామయం. ఎందుకని? పరమేశ్వరుడి మీద ఆధారపడింది. దీనికి ఒక మనుగడ లేదు. బ్రహ్మాశ్రయ సత్వరజ సమో గుణాత్మిక మాయాశ్రీ. కాబట్టి ఏ మాయ అయితే ఉందో, ఏ మాయలో నీకు ఈ ప్రపంచం కనపడుతూ ఉందో, ఈ మాయ, ఈ ఛాయ పరమేశ్వరుడి. ఇంకేది ఛాయ, ఈ మాయా ఛాయ. కాబట్టి ఛాయలు ఇవి కాదు మనకు కావాల్సింది. ఛాయలో మాయలు కాదు, అసలు వస్తువు ఏమిటి అనేటువంటిది కావాలి. అద్దం ముందు నేను నిలబడ్డావు బొట్టు పెట్టుకొని రావడానికి. కాబట్టి అద్దం ముందు నిలబడి చందనం పెట్టుకుంటూ ఉన్నాం. అద్దంలో కనపడుతూ ఉంది మన ప్రతిబింబం. కానీ ఆ ప్రతిబింబం ఎవరిది? మనదే, కాదనడం లేదు. కానీ చందనం పెట్టేది అక్కడ కాదు సార్, ఇక్కడ. ఆహా.
కాబట్టి అద్దంలో ఉండేటువంటి బొమ్మకి నేను అది పెడతాను అని అనుకుంటే కుదరదు. ఎందుకని వస్తువు ఇక్కడుంది, ఇక్కడ పట్టుకోవాలి. అది కేవలం మన యొక్క ప్రతిబింబం మాత్రమే, కానీ బింబ దర్శనం ఇక్కడుంది. కాబట్టి ఏ ప్రపంచం అయితే ఉందో ఇది భగవంతుని యొక్క మాయాస్వరూపం, బ్రహ్మాశ్రయ, భగవంతుని ఆశ్రయించుకొని ఉంది ఇది. కాబట్టి ఇది సత్యం కాదు. దీనికి ఆధారంగా ఏదైతే ఉందో, అధిష్టానంగా ఏదైతే ఉందో అది సత్యం గనక అఖిలం సమస్తం మాయామయం ఇదం అఖిలం ఇదం జగత్ సర్వం మాయామయం హిత్వా. దీన్ని చక్కగా తెలుసుకుని బుద్ధ్వా జ్ఞాత్వా, దీన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వా. విదిత్వా తెలుసుకో ఏమని, నేను పొందదగింది పరబ్రహ్మమని, పరమేశ్వరుని పొందితే నేను నా యొక్క బంధాలన్నీ కూడా తెగిపోతాయి, నాకు మోక్షం ఇక్కడే కలుగుతుంది అనేది చక్కగా విదిత్వా, ఈ జ్ఞానాన్ని పొంది మనసును భగవంతుడి వైపు మళ్ళించు. కాబట్టి నాది అనేది ఏది అవసరం లేదు ఈ ప్రపంచంలో. ఇది అభిమానం. దేహం నాది, దేహాభిమానం. ఈ దేహం రూపంగా ఉంది, మంచి కళాత్మకంగా ఉంది, అందంగా ఉంది, రూపాభిమానం. నాకు ఇన్ని తెలుసు, విద్యాభిమానం. నేను దేహం అనుకుంటున్నాను కనుక ఆ కులంలో పుట్టాను, కులాభిమానం. ఆ జాతిలో పుట్టాను, జాత్యభిమానం. అర్థమవుతుంది ఇప్పుడు. ఇవన్నీ జ్ఞాన ప్రతిబంధకత్వాత్. ఈ కులం వాడిని అంటే ఆ కులం వాడిని కాదని అర్థం. సరేనా? ఇది అంటే అది కాదని అర్థం. ఇది అది అంతటా కలిసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఇది మోక్షం. నాదనుకుంటే అంతా నరకము, లేదనుకుంటే ఎంతో సుఖము. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధము, లేదనుకుంటే ఎక్కడి బంధము. తోడు నీ ఉంటే అది ఏ అందము. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధము, లేదనుకుంటే ఎక్కడి బంధము. తోడు నీ ఉంటే అది ఏ అందము. రాధారమణ రాధేల కరుణ, రాధారమణ రాధేల కరుణ. దేవకి నందన మాకేల వేదన, రాధారమణ రాధేల కరుణ. దేవకి నందన మాకేల వేదన, రాధారమణ. కాబట్టి ధన జన యవ్వన ఇవన్నీ కూడా కాలంలో ఉండి కాలంలో పోతాయి కనుక వీటి మీద అభిమానాన్ని వదిలిపెట్టి బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. కాబట్టి ఆ బ్రహ్మపదం ఏదో ఏది తెలుసుకుంటే మళ్ళీ ఈ బంధాలు ఉండవు, ఈ కష్టాలు ఉండవు, ఈ కన్నీళ్లు ఉండవు. దానివైపు మన మనసు మరలాలి. అభిమానం ఉండదనుకోండి ఇక అంత పిచ్చి ఇంక చెప్పడానికి లేదు. ఇప్పుడు దేహం ఎందుకంటాడంటే దేహం మీద అభిమానం వచ్చిందంటే 24 గంటలు ఆ దేహ పూజ సరిపోదు, ఇంకా దైవ పూజే లేదు. ఈ అభిమానం ఎంత పిచ్చిదంటే ఒక్కోసారి ఇళ్లలో నేను చాలా చోట్ల విన్నా, భార్యలుండలే స్వామీజీ ఏమ్మా మా వారు అమాయకులు స్వామీజీ, ఇది ఆటం బాంబు, ఇది ఈ పెళ్లి చేసుకుంటే కాదు ఇవన్నీ తెలుసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. ఆ మాట అనగానే ఆవిడ మా వారు పాపం వారికి ఏమీ తెలియదు, అమాయకులు వారు, ఎవరైనా ఆయన మోసం చేయొచ్చు, అమాయకుడు అనగానే ఏనుండా అంటే ఆవిడ అనేటప్పుడు నేను ఇటు చూస్తాను ఇట్లా ఎట్లున్నాడు అని, అప్పుడే ఇట్లా తిరిగిపోతా ఉంటాడు. అసలు దాని అర్థం ఏంటని, ఇది అభిమానం అంటే కర్మ. ఆవిడ పొగిడింది కదా, ఆవిడే ఏదో పెళ్లిపేటల మీద ఆడవాళ్ళు కానీ సిగ్గుపడ్డట్టుగా అక్కడికి అబ్బా నన్ను పొగిడేసింది. అసలు ఆవిడ ఏమంటుంది, ఇతను చవట, స్వామీజీ దద్దమ్మ, జ్ఞానహీనుడు, ఎవడైనా మోసం చేయొచ్చు జ్ఞానం కలిగిన వాడు, సచ్ ఎ ఫెలో హ్యాస్ బికమ్ మై హస్బెండ్.
నేమో నాకు అర్థమైంది అది. దానికి ఏదో పాము మెలికలు తిరిగిపోయినట్టుగా మెలికలు తిరిగిపోవాల్సిన అవసరం లేదు. ఇది అభిమానం అంటే. అభిమానానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్, ఇంతకన్నా మించింది ఏం లేదు. ఎందుకంటే అసలు ఉన్నదానికి తృప్తి పడ్డామంటే ఈయన మహామేధావి స్వామీజీ, శంకరుల వారి తర్వాత ఈయన మేధస్సు అని ఆవిడ చెప్తే అర్థం ఉంది, పొంగిపోతే అర్థం ఉంది. ఈయన అమాయకుడు పనికిమాలినోడు అంటుంటే, అంటే అమాయకుడు అనేది కూడా ఒక టైటిలా? అమాయకుడు అంటే ఏంటి? జ్ఞానం లేనోడు అని అర్థం. చవట, దద్దం. అందువల్ల ఒక్కొక్క దాంట్లో పడిపోతూ ఉంటే ఇక అది పూడికి తెలియని అగాధమే. జ్ఞానం ఒక్కటే మనల్ని ఆకాశంలో పరంజ్యోతిలాగా నిలిపేది. ఇక మిగతా అన్ని కిందకు దోసేటంటే మాకురు ధనజన యవ్వన గర్వం హరత నిమేషాత్ కలహ సర్వం. కాబట్టి నాయన ఇవన్నీ శాశ్వతం కాదు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.